ఉన్నతమైన కృపను బట్టి మరొక విశ్రాంతి దినంలో ప్రవేశించడానికి మన దేవుడు అనుగ్రహించిన కృపకే మహిమ కలుగునిగాక. హల్లెలూయా. ఏదైనప్పుడు కూడా బైబిల్ పాత్రల యొక్క విశ్లేషణలో మొట్టమొదటిగా 4 జీవితాలు లేదంటే 4 పాత్రల గురించినటువంటి అధ్యయనాన్ని అయితే మనం పూర్తి చేసుకోగలిగాం. భూమి మీద మొట్టమొదటి తల్లిదండ్రులు, ఆ మొట్టమొదటి తల్లిదండ్రులు పుట్టినటువంటి 2 కుమారుల గురించినటువంటి విషయాన్ని ప్రస్తావించుకున్నాం. అయితే గడిచిన శుక్రవారపు ఆరాధనలో ఆ కుమారుల్లో ఒక కుమారుడు కాకుండా మరొక కుమారుడికి పుట్టినటువంటి సంతానాన్ని గురించి కూడా, అనగా ఆ ఆదాము హవ్వలకి కలిగినటువంటి మనవడు గురించినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించుకున్నాం. ఆదాముకి హవ్వకి ఒక మనవడు పుట్టాడు. ఆ మనవడు ఎవరో అని అయితే పరిశీలించాం, కానీ ఆ మనవడికి తండ్రి ఎవరో అనేటువంటి విషయాన్ని అయితే మనం గడిచిన శుక్రవారం రోజున పరిశీలించలేకపోయాం. ఆదాము అవ్వ గురించి పరిశీలించాం, ఆదాము అవ్వకు పుట్టినటువంటి 2 కుమారుల గురించి పరిశీలించాం. అలాగే ఆదాముకి అవ్వకి మనవుడు పుట్టాడు. అయితే ఆ మనవుడి యొక్క తండ్రి ఎవరో అనేటువంటి విషయాన్ని మాత్రం మనం పరిశీలించుకోలేకపోయాం. అయితే ఈరోజు ఆదాము యొక్క మనవడు లేకపోతే ఏనోషు యొక్క తండ్రి అయిన షేతు గురించినటువంటి విశ్లేషణ ఈరోజు జరిగిందాం. చాలా అద్భుతమైనటువంటి రీతిలో షేతు గురించినటువంటి విషయాలు దేవుడు మనందరికి కూడా తెలియపరుస్తాడనేటువంటి నమ్మకం అయితే నాకు బలంగానే ఉందని అంటాను. ఇంతకీ ఈ షేతు ఎవరు అనంటే ఆదాముకి హవ్వకి పుట్టిన 3వ కుమారుడు. చాలా మంది అనుకుంటారు ఆదాముకి హవ్వకి కయ్యను హేబేలు మాత్రమే సంతానము, అందులో ఒక కుమారుడు చనిపోయాడు, హేబేలు అనేటువంటి వ్యక్తి చనిపోయాడు కనుక ఇంకా ఒకడే మిగిలిపోయాడు ఆదాము హవ్వకి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. వాస్తవానికి ఆదాముకి హవ్వకి పుట్టినటువంటి హేబేలు చనిపోయిన తర్వాత దేవుడు అదే ఆదాము హవ్వకి 3వసారి కూడా కుమారుడిని ఇచ్చాడు. 3వసారి కూడా అవ్వమ్మ గర్భవతి అయ్యింది. ఆ గర్భాన్ని బట్టి పొందుకున్నటువంటి కుమారుడి పేరే షేతు. అంటే ఆదాము హవ్వ యొక్క 3వ కుమారుడు, ఏనోషు అనేటువంటి వ్యక్తి యొక్క తండ్రి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు ఆదాము హవ్వ యొక్క 3వ కుమారుడైన షేతు గురించినటువంటి అధ్యయనాన్ని జరిగించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈరోజున ఆదికాండము 4వ అధ్యాయాన్ని కానీ ప్రధానమైన అతి ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం చూసినట్టయితే షేతు గురించినటువంటి జన విధానం అంతా కూడా ఆ చోట కనబడతా ఉంటుంది. 4వ ఆదికాండము 25వ వచనాన్ని కన్నా మనం చదివితే అక్కడ ఒక చక్కటి మాట కనబడుతూ ఉంది. ఎవరైనా త్వరగా పరిశీలించడానికి ప్రయత్నించండి. ఆదాము మరల తన భార్యను కలుసుకున్నప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అనేటువంటి పేరు పెట్టెను అనేటువంటి మాట కనబడుతుంది. ఎవరికి పుట్టాడు ఈ షేతు అంటే ఆదాము హవ్వ యొక్క కలయికను బట్టి మరొక కుమారుడు పుట్టాడు అనేటువంటి విషయం అక్కడ చక్కగా కనబడుతూ ఉంది. ఆ కుమారుడు యొక్క పేరే చెప్పండి, షేతు. అంటే ఆదాము అవ్వగారి యొక్క 3వ కుమారుడు. 2వ కుమారుడు చచ్చిపోయాడు, హేబేలు చచ్చిపోయాడు. కానీ హేబేలుకు ప్రతిగా దేవుడు ఎవరిచ్చాడన్నమాట, షేతునిచ్చినట్టుగా ఆ చోట కనబడతా ఉంటుంది. నేను ఎప్పుడు ఆదాము హవ్వ యొక్క చరిత్ర చదువుతున్నప్పటికీ కూడా చాలా విషయాలు బయటకు వస్తూ ఉంటాయి, కానీ హవ్వమ్మ గారి యొక్క జీవితాన్ని చదువుతున్నప్పుడు మాత్రం తెలియనటువంటి దుఃఖం ఎప్పుడూ కూడా నేను అనుభవిస్తూ ఉంటాను. చాలా తక్కువే ప్రస్తావించబడింది బైబిల్ గ్రంథంలో. కొత్త నిబంధనలో కూడా అమ్మగారి గురించినటువంటి ప్రస్తావన ఉందే, కాదని నేను అనట్లేదు, కానీ వాస్తవానికి ఉన్నటువంటి ఆ విషయం చాలా తక్కువైనప్పుడు కూడా హవ్వగారి గురించినటువంటి ఆ సందర్భం చాలా తక్కువగా బైబిల్ గ్రంథంలో నమోదు చేయబడినప్పటికీ కూడా ఆ తక్కువ సమయంలోనే చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవచ్చు అంటారు. హవ్వ జీవితం నేను చదువుతున్నప్పుడు చాలా దుఃఖపడతా ఉంటాను, చాలా బాధపడతా ఉంటాను. ఎందుకంటే ఆవిడ యొక్క బాధ అంతా కూడా చోట కనబడతా ఉంటుంది. నిజంగా ఆ పేగు బంధం యొక్క బాధ, ఆ పేగు బంధం మీద ఉన్న ప్రేమ, లేకపోతే ఆ బిడ్డ మీద తల్లి పెట్టుకున్నంత ప్రేమ మరి ఇంకెవరూ కూడా పెట్టుకోలేనంతగా ఆవిడ యొక్క జీవితం నాకు ఎప్పుడూ కూడా తెలియపరుస్తూ ఉంటుంది అంటాను. నిజంగా కుమారుని పోగొట్టుకుంటే ఆ బాధ తండ్రి కంటే కూడా తల్లికి ఎక్కువ ఉంటుంది అంటాను. ఎందుకంటే పేగు తెంచుకొని పుట్టింది తల్లి గారిది కాబట్టి తల్లికి తెలియని బాధ, చాలా దుఃఖం అనేది ఎప్పుడూ కూడా అనుభవిస్తూ ఉంటుంది. తండ్రి గారికి బాధ ఉండదని నేను అంటలేదు, కానీ తండ్రి గారి కంటే కూడా ఎక్కువ బాధ
తల్లి గారికే. ఎందుకంటే పేగు తెంచుకుని పుట్టినటువంటి కుమారుని బట్టి అంతగా బాధపడింది హవ్వమ్మ, అంతగా బాధపడింది. హేబేలు చనిపోయిన తర్వాత హవ్వ చాలాసార్లు ఏడ్చింది. హేబేలు అయితే చచ్చిపోయాడు, కానీ హవ్వమ్మ గుండెల్లో మాత్రం మిగిలిపోయాడు అంటాను నేను. ఎంతగా ఏడ్చిందంటే అంతగా ఏడ్చింది, ఎంతగా దుఃఖపడిందంటే అంతగా దుఃఖపడింది. హేబేలు గుర్తొచ్చిన ప్రతిసారి కూడా చాలా ఏడుస్తూ ఉండేదంటాను నేను హవ్వమ్మను గురించి. హేబేలు ఎప్పుడు గుర్తొచ్చినా సరే తల్లడిల్లిపోయేది ఆ తల్లి పాపం. హేబేలు యొక్క మరణం ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా సరే తట్టుకోలేకపోయేది. ప్రతి క్షణం కూడా గుర్తొచ్చిన ప్రతిసారి కూడా నలిగిపోతా ఉండేది. చాలా బాధపడింది, చాలా బాధపడింది. మనవల్ని ఎత్తుకునే అంతగా ఎదిగినప్పటికీ కూడా, మనవళ్ళు దేవుడు ఆ అమ్మగారికి అనుగ్రహించినప్పటికీ కూడా హేబేలును మాత్రం మర్చిపోలేదని అంటాను. మనవల్ని ఎత్తుకునేటువంటి స్థితిలో తల్లిగారు ఉన్న చచ్చిపోయిన కుమారుని మాత్రం ఆ తల్లిగారు మర్చిపోలేదు. గుర్తొచ్చినప్పుడు కూడా ఏడ్చింది, గుర్తొచ్చినప్పుడల్లా కూడా విచారమే. ఇంకా ఆ వ్యక్తిని అసలు కూడా మర్చిపోలేదని అంటాను. మీకు ఎలా తెలుసండి? మీకు ఎవరైనా చెప్పారా? లేకపోతే హవ్వమ్మ వచ్చి మీకు ఏమైనా చెప్పిందా? లేకపోతే ఏదో మీరు దగ్గరుండి చూసినట్టు మాట్లాడతారు ఏంటండి అన్నట్టుగా మీకు ఒక ఆలోచన రావచ్చు. ఎక్కడ కూడా బైబిల్లో ప్రస్తావించబడలేదు కదా. అక్కడ హేబేలు గురించినటువంటి విచారణ హవ్వమ్మ అధికంగా జరిగించినట్టుగా, అధికంగా విలపించినట్టుగా బైబిల్ గ్రంథంలో ఏ చోట కూడా రాయబడలేదు. కనుక మీరు అలా చెప్తున్నారు హవ్వమ్మ ఎందుకు హేబేలు గురించి అంత ఏడుస్తుందని, గుర్తొచ్చినప్పుడు అల్లా సరే గుండెలు బాదుకొని ఏడ్చిందని చెప్పి మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి అని అంటే, ఒక మాట నేను చెప్పగలను, హేబేలును మాత్రం ఆ తల్లి మర్చిపోలేదు. మీకు ఎలా తెలుసు అంటే, ఇప్పుడు చదువుకున్న ఆ వచనమే పెద్ద ఆధారం. ఎందుకంటే మూడోసారి గర్భవతి అయిన తర్వాత, ఒక చక్కటి కుమారుణ్ణి పొందుకున్న తర్వాత తల్లిగా పలికినటువంటి మాట ఏంటో తెలుసా? హేబేలుకు ప్రతిగా నా దేవుడు నాకు మరొక కుమారుణ్ణి ఇచ్చాడంటే హేబేలును మర్చిపోయిందా లేదా? ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ, మనవరాలు పుట్టినప్పటికీ కూడా మర్చిపోలేదని అంటాను. ఎందుకంటే హేబేలుని గుండెల్లో భద్రపరిచేసుకుంది. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఆవిడ యొక్క మాటను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, చచ్చిపోయిన హేబేలే మళ్ళీ నాకు తిరిగి పుట్టాడు అనే భావనలో ఉంది ఆవిడ. అందుకే హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు ఎవరినిచ్చాడు? మళ్ళీ షేతునిచ్చాడు, మూడవ కుమారుణ్ణి ఇచ్చాడంటే ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా అమ్మగారు మనసంతా కూడా చనిపోయిన కుమారుడి మీదే ఉంది. అందుకే ఆవిడకున్న నమ్మకం ఏంటంటే, హేబేలే మళ్ళీ నాకు ఎలా పుట్టాడు, చనిపోయిన హేబేలే మళ్ళీ దేవుడు ఇలా ఈ విధంగా నాకు ఇచ్చాడు అనేటువంటి నమ్మకం ఆవిడ. అంటే పునర్జన్మ ఉందా అంటే నేను ఏ విధంగా కూడా ఒప్పుకోను, కానీ వాస్తవానికి ఆవిడ ఒక ఆలోచన అలా ఉందేమో. నిజంగా కదా, అలా అంటూ ఉంటారు కదా చాలామంది. అనరంటారా? చనిపోయినటువంటి వ్యక్తులు కానీ తర్వాత కానీ ఎవరన్నా పుట్టారు అనుకోండి, ఆ ఫ్యామిలీలో ఆడే పుట్టేశాడు, ఆవిడే పుట్టేసింది, మా అమ్మమ్మ గారి పోలికే, లేదంటే మా నానమ్మ గారు ఎలా పుట్టేశారు మనవరాల రూపంలో అన్నట్టుగా కొంతమంది వాళ్ళ యొక్క నమ్మకాలు ఆ విధంగా కనబడతా ఉంటాయి. సేమ్ అదే ఇక్కడ హవ్వమ్మ గారు కూడా కనుపరుస్తున్నారు. ఏమనంటే, హేబేలుకు ప్రతిగా దేవుడు ఇంకో కుమారుని నాకు ఇచ్చాడు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. మా మేనత్త ఇంచుమించు అందరికీ కూడా తెలిసిన వారే. తెలియని వాళ్ళు అంటే నా సంఘంలో నాకు ఎవరికి కూడా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. పద్మ గారు అందరికీ కూడా తెలుసు, నాన్నగారి యొక్క అక్కగారు. వాళ్ళిద్దరికీ మా మేనత్తకి ఇద్దరు పిల్లలు, ఒకడు కుమారుడు ఒకడు కుమార్తె. పెద్దవాడు కుమారుడు చాలా గారంగా పెంచారు, నాకు బావ అవుతాడు, చాలా ప్రేమ. మా అమ్మగారైనా మా చెల్లి అయినా మా నాన్నగారైనా నిజంగా అంతగా ప్రేమించేవాడు బావ. ఎప్పుడో కానీ వచ్చేవారు కాదు, ఒకవేళ ఇంటికి వచ్చారంటే మాత్రం చాలా హడావుడి చేసేసేవారు. సంతోషమ్మ గారికి బాగా పరిచయస్తుడు ఆయన, బాగా నవ్వుతూ ఉండేవారు. బాబు వచ్చావని చెప్పి చక్కగా సంతోషమ్మ గారు నవ్వుతూ ఉండేవారు. ఆ సమయంలో ఇప్పటికీ కూడా నాకు గుర్తుండిపోయినాయి. ఆయన పేరు డింబు. ఆ వ్యక్తి 10th క్లాస్ ఆ సమయానికి వచ్చిన సమయానికి 10th ఆ వయసుకి వచ్చే సమయానికి తెలియని విధంగా చనిపోయాడు ఆయన. బావగారు చనిపోయారు, మేనత్త కొడుకు చనిపోయారు. శ్రీశైలం వెళ్తే ఆ శ్రీశైలంలో కొంతమంది కావాలని చెప్పి ఆయన చంపేశారు. లాగేసి నీటిలో రాయి కట్టేసి ఊపిరాడకుండా ఆయన చంపేయడం అయితే జరిగింది. తట్టుకోలేకపోయింది మేనత్త, కొన్ని సంవత్సరాలు ఏడ్చింది. మా నాన్నగారికి చెప్పలేదు ఆ వ్యక్తి చనిపోయాడని, మేనల్లుడు చచ్చిపోయాడని. ఎందుకంటే తట్టుకోలేడు ఈయన, మేనల్లుడు అంటే అంత పిచ్చి. అందుకే మా ఇల్లు అన్నీ కూడా డింబు నిలేవం అని చెప్పి అందరి ఇళ్ళ మీద కూడా రాస్తూ ఉంటారు. అంత ఇష్టం మా చుట్టాలందరికీ, మేనత్తకి, మావయ్య గారికి, వీళ్ళందరూ కూడా అనలేని ప్రేమ డింబు బావగారు అంటే. అయితే చనిపోయారు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా తల్లి మాత్రం మర్చిపోలేకపోతుంది ఆ వ్యక్తిని. గుర్తొచ్చినాడల్లా సరే
ఫోటో చూసినప్పుడల్లా, లేదంటే ఎవరన్నా వచ్చి ఆ బావగారి గురించి మాట్లాడినప్పుడల్లా ఏడుస్తూనే ఉంటుంది, ఏడుస్తూనే ఉండేది. అయితే వాళ్ళ అమ్మాయి గారు పెళ్ళి అయిన తర్వాత గర్భవతి కుమారుడు పుట్టిన తర్వాత ఆవిడ అన్నప్పుడు నేను అన్నమాట, మా డింబు బావే మళ్ళీ పుట్టేసి. ఆవిడ నమ్మకం అలాంటిది. వాస్తవానికి ఆయనకి ఈయనకి పోలికలే ఉండవు. ఆయన ఆజానుభావుడిగా తెల్లగా చాలా అందంగా ఉంటాడు, ఈయన బాగానే ఉంటాడు, మనవడు కాదని అనట్లేదు. కానీ మా మేనత్త గారు అన్న మాట ఏంటంటే, మా కొడుకే మళ్ళీ మా మనవడగా పుట్టేశాడు అనే నమ్మకం అన్నమాట. వాళ్ళకు అదొక రకమైన ఆలోచన, వాళ్ళకు ఉన్నటువంటి ఆ హృదయంలో ఉన్న ప్రేమను బట్టి కలిగేటువంటి తలంపు ఆ విధంగా ఉంది. ఇక్కడ సేమ్ హవ్వమ్మ అదే అంటుంది, నాకు హేబేలుకు ప్రతిగా మళ్ళీ నా దేవుడు మరొక వ్యక్తిని నాకు అందించాడు. ఆయనకే ఆ వ్యక్తి పేరు ఏమని పెట్టింది? షేతు. హెబ్రీలో షయత్ అని ఉంటుంది. దాని అర్థం ఇంగ్లీష్లో కంపన్సేషన్, అనగా నష్టపరిహారము లేకపోతే ప్రతిగా అనేటువంటి అర్థాలను ఇచ్చేటువంటి గొప్ప పేరు. షేతు అనగా ఇంగ్లీష్లో కంపన్సేషన్, నష్ట పరిహారము లేకపోతే ప్రతిగా అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక చక్కటి పేరు. ఈయన గురించి మాట్లాడుకుంటా వెళ్తే సమయం అయితే సరిపోదు, కానీ ఈయన గురించినటువంటి విషయం, సమయ సందర్భం, ఆ విషయాలను కూడా తక్కువగా రాయబడ్డాయి బైబిల్ గ్రంథంలో. కానీ వాస్తవానికి ఈయన యొక్క గొప్పతనం ఏంటో చెప్తాను చూడండి. నోవాహు యొక్క వంశానికి మూల పురుషుడినే. నోవాహు యొక్క వంశ వలి అంతా కూడా విస్తరించబడ్డానికి గల కారణం షేతే. నోవాహు యొక్క జలప్రలయం తర్వాత విస్తరించబడినటువంటి జనాంగం అంతా కూడా ఈ షేతు వంశం నుంచే వచ్చారు. కయ్యను వంశం వర్ధిల్లింపబడలేదు, దేవుడు చేయలేదు, ఆగిపోయింది. వాళ్ళకి హద్దులు నియమించేశాడు, వాళ్ళని ఎదగడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు ఆ విధంగా ఉన్నాయి, నచ్చలేదు దేవుడికి. కానీ షేతు వంశమే నోవాహు యొక్క ప్రళయం అనంతరం కూడా విస్తరించబడింది. అంటే మనం అందరం కూడా షేతు వంశస్థులు అన్నమాట. కయ్యను సంబంధికులందరూ కూడా చనిపోయారు, కానీ షేతు వంశం అంతా కూడా నోవాహు మూలంగా విస్తరించబడింది. ఆ నోవాహు యొక్క ఆ కుటుంబం మాత్రమే మిగిలిందని వాక్యం కూడా సెలవిస్తుంది. అవునా కదా? అంతేనా మిగిలేరా? ఇంకెవరైనా మిగిలేరా? నోవాహు కుటుంబాన్ని మాత్రమే దేవుడు కరుణించాడు. ఆ కుటుంబం మూలంగానే యావత్ ప్రపంచాన్ని మళ్ళీ తిరిగి విస్తరింపజేశాడు. అనగా నోవాహు యొక్క వంశావళికి మూల పురుషుడు షేతు అన్నమాట. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి. కానీ ఈయన గురించి ఏమి నేర్చుకుంటామండి? ఈయన గురించి నేర్చుకోవడానికి ఏముందంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క రెండు విషయాలు మాత్రం నేను తెలియపరిచి ముందుకు వెళ్ళిపోవడానికి ఇష్టపడతా ఉన్నాను. షేతు అనగా హెబ్రీలో షయత్, ఇంగ్లీష్లో చెప్పండి కంపన్సేషన్, నష్టపరిహారము, ప్రతిగా అనేటువంటి అర్థాన్ని ఇచ్చే ఒక చక్కటి మాట. నష్టపరిహారం గురించి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. రైతులకు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా నష్టపరిహారాల గురించి ఎక్కువ అవగాహన ఉంటుంది. ఎందులో అయినా సరే తుఫాను బట్టి ఆ పొలం కానీ నష్టపోయింది అనుకోండి, గవర్నమెంట్ వాళ్ళు మనకి ఏమి ఇస్తూ ఉంటారు? తిరిగి నష్టపరిహారాన్ని మళ్ళీ చెల్లిస్తూ ఉంటారు. కారుకి ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ నష్టపరిహారంగా దాని యొక్క రికవరీకి, లేకపోతే దాని యొక్క మెకానికల్ ఖర్చులన్నీ కూడా, బాగు చేసేటువంటి ఖర్చులన్నీ కూడా నష్టపరిహారంగా వాళ్ళకి చెల్లిస్తూ ఉంటారు. గవర్నమెంట్ అధికారులే తనను నమ్ముకొని ఓటేసిన వ్యక్తులకు అంత నష్టపరిహారాన్ని అందిస్తే, తను నమ్ముకొని పిలుచుకున్నటువంటి దేవుడు తన బిడ్డలకు ఇంకెంత నష్టపరిహారాన్ని అందించగలడో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభుత్వాలే నష్టపరిహారాన్ని అందించడానికి ఇష్టపడతా ఉంటాయి. గవర్నమెంట్ అధికారులే మన జీవితంలో ఎదురవుతున్నటువంటి, వ్యాపారాల్లో ఎదురవుతున్నటువంటి మిగతా విషయాల్లో ఎదురవుతున్న నష్టాలను బట్టి మళ్ళీ నష్టాల నుంచి మనల్ని లేవనెత్తాలనే ఉద్దేశంతో మళ్ళీ ఆ పరిహారాన్ని ఏదో రకంగా ధనం రూపంలోనో మరొక రకాలుగానో దాన్ని చెల్లించడానికి ఇష్టపడతా ఉంటారు. ఒక మనిషి పొందుకున్న నష్టాన్ని తుడిచిపెట్టాలని ఇష్టపడుతుంటే, ఆ మనిషిని కలుగు చేసి పిలుచుకున్న దేవుడు నష్టపోతే చూసి ఊరుకునే దేవుడు కాదు, కానీ నష్టానికి ప్రతిగా ఇచ్చేటువంటి దేవుడు నా దేవుడు. గట్టిగా చవళ్ళు కొడుతూ దేవుని మహింపరుద్దాం. నా దేవుడు నష్టపరిచేవాడు కాదు. నా దేవుళ్ళో నష్టము లేదు, రాదు, రానివ్వడు. ఆయన నష్టం లేదు. యేసునందు నష్టం లేదని అంటున్నాడు. యేసునందు నష్టము లేదు, నష్టము రాదు, నష్టాన్ని రానియడు కూడా. నష్టపోవాలని కోరుకునే దేవుడు కాదు మన దేవుడు. మనుషులైతే నష్టపోవాలని కోరుకుంటా ఉంటారు.
ఒక వ్యక్తికి అన్ని నచ్చకపోయారు అనుకోండి, ఎప్పుడు నష్టపోతాడా, ఎప్పుడు పడిపోతాడా, ఎప్పుడు తొక్కేస్తారా, ఎప్పుడు ఇబ్బంది పడతాడని ఎదురు చూస్తాడు మనుషులు ఎప్పుడో కూడా. ఒక వ్యక్తి నచ్చకపోతే ఎప్పుడు పాడైపోతాడు, ఎప్పుడు నాశనం అయిపోతాడు, ఎప్పుడు నష్టం అయిపోతాడా, ఆడు ఎప్పుడు నష్టపోవాలని చెప్పి ఎదురు చూస్తున్నాం అని అనుకుంటూ ఉంటారు. చివరిది వీళ్ళే నష్టపోతా ఉంటారు. వీళ్ళకి తెలియని విషయం. మనుషులైతే అంటూ ఉంటారు నష్టపోవాలని, నాశనం అయిపోవాలని, నేల మట్టుకు దిగిపోవాలని, పడిపోవాలని, దిగజారిపోవాలని అనే ఆలోచనతో మనుషులు ఎప్పుడూ కూడా మరొక వ్యక్తిని నష్టపోవాలని కోరుకుంటాడు. కానీ మన దేవుడు నష్టపోవాలని అనుకునేవాడు కాదు, నష్టంలోనే పరిహారాన్ని అందించేటువంటి దేవుడు, నష్టానికి ప్రతిగా ఇచ్చేటువంటి దేవుడు నా దేవుడు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, హేబేలునైతే హవ్వ నష్టపోయింది, కానీ ఆ నష్టానికి ప్రతిగా షేతునిచ్చాడు నా దేవుడు. అంటే హవ్వ ఏమి నష్టపోలేదు, దేన్ని నష్టపోలేదు. ప్రతిగా హేబేలు ప్లేస్లో షేతునిచ్చాడు దేవుడు. ఒక మాట మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడిగా నువ్వు ఎప్పటికీ కూడా నష్టపోవడానికి ఇష్టపడే దేవుడు కదా మన దేవుడు. ఎందులోనే నష్టపోం, మనకు అది నష్టపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ తిరిగి నూరంతలుగానే మళ్ళీ అదే విషయంలో అందించే దేవుడు. నష్టపోం అనిపిస్తూ ఉంటుంది మనకు చాలాసార్లు. ఆ ఫెయిల్యూర్స్ చాలాసార్లు నష్టపోయామే. వ్యాపారంలో నష్టపోయాం, వ్యవసాయంలో నష్టపోయాం, అనవసరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టేశాం, అనవసరంగా డబ్బులు తీసుకుని వచ్చి అప్పు చేసేసి దీని మీద డబ్బులు ఎక్కువ వెచ్చించేసాం, అనవసరంగా డబ్బులు నష్టపోయాం మేము, అనవసరంగా పెట్టుబడి అంతా కూడా పోయింది, అనవసరంగా పంట మీద పెట్టిన డబ్బులన్నీ కూడా నష్టపోయిన అనుకుంటారు. కానీ ఒక మాట చెప్తున్నాను, అది నష్టము కాదు. ఒకవేళ నీకు నష్టంగా అది అనిపించినా తిరిగి అది దీవెనగా అందించే దేవుడు మన దేవుడు. నష్టపోనివ్వని దేవుడు మన దేవుడు. నష్టపోయామని ఎప్పుడు అనుకోకండి. చాలా డబ్బులు పెట్టుబడి పెట్టేసామండి వ్యాపారంలో, సేవకుడు చాలా డబ్బులు వ్యవసాయంలో పెట్టుబడి పెట్టేసాం, పంట మీద చాలా డబ్బు ఉంచేసాం మేము, ఆ వ్యాపారంలో చాలా డబ్బు ఉంచేసాం మేము, లేకపోతే మిగతా విషయాల్లో చాలా డబ్బుని పెట్టుబడిగా పెట్టేసాం, ఇప్పుడు ఆ డబ్బులన్నీ కూడా పోయి అన్నారు. లేకపోతే మరొక విషయంలో మేము డబ్బులు చెల్లించేసాం, అగ్రిగోల్డ్ విషయంలో కొన్ని లక్షలు అక్కడ పెట్టేసాం మేము, ఆ డబ్బులన్నీ కూడా పోయినట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు. మేము నష్టపోయామా అని అంటే ఒక మాట చెప్తున్నాను, నువ్వు తెలిసి తెలియక ఎన్ని విషయాల్లో నష్టపోయినా పరిశుద్ధమైనటువంటి రీతిలో నువ్వు జీవించగలిగిన వ్యక్తివైతే దానికి ప్రతిగా దేవుడు ఏదో మరొక రీతిలో ఇవ్వగలిగే దేవుడే. ఆ రీతిలో కాకపోయినా మరొక రీతిలో మళ్ళీ నష్టాన్ని పరిహారంగా అందించగలిగే దేవుడైనా. నష్టపోయామని ఏ రోజు కూడా అనుకోకండి, పెట్టుబడుల్లో నష్టపోయామని అనుకోకండి, వ్యాపారంలో నష్టపోతున్నాం అని అనుకోకండి, వ్యవసాయంలో నష్టపోతున్నాం అని అనుకోవడానికి వీలు లేదు. ఒకవేళ ఆ విషయంలో నష్టపోవచ్చు, కానీ మరొక విషయంలో మాత్రం దేవుడు నష్టపరిహారాన్ని అందించగలిగే దేవుడు మన దేవుడు. అందులో సందేహం లేదు. చాలామంది ఏ విషయంలో నష్టపోతున్నారని ఆలోచన చేస్తే డబ్బుల విషయంలోనే నష్టపోయినట్టు వీళ్ళు అనుకుంటా ఉంటారు. మిగతా విషయంలో నష్టం అనిపిస్తుంది వీళ్ళకి. డబ్బులు ఎప్పుడైతే కోల్పోతారో, డబ్బుల్లో ఎప్పుడైతే నష్టపోతూ ఉంటారో, ఆ పెట్టుబడులు ఎప్పుడైతే కోల్పోయినట్టుగా వీళ్ళకి అనిపిస్తూ ఉంటుందో, నష్టపోయేవండి అన్న డబ్బులు నష్టపోవడం ఏంటి నాకు తెలియగలుగుతాను. ఆత్మీయంగా ఏందో నష్టపోయామనుకో, అది నిజమైన నష్టమే. ఆత్మలో పొందుకోవలసిన వరాలు ఫలాల్లో ఏ విషయంలో అయినా సరే తప్పిపోయి నష్టపోతే అది నిజమైన నష్టం. కానీ డబ్బుల్లో నష్టపోయామండి, డబ్బుల్లో మేము నష్టపోయామంటే డబ్బులు నష్టపోవడం ఏంటండి, ఈరోజు కాకపోతే మళ్ళీ సంపాదించేది అదేనా పెద్ద విషయమా? పెట్టుబడి పెట్టాం, లాస్ వచ్చేసింది. ఏమి లాస్ అంటే నీకు డబ్బుల మీద ఉందన్నమాట. నీకు ఎక్కువ డబ్బులు ఎప్పుడో ఒక లాస్ కదండి. డబ్బుల మీద నీకు ఎక్కువగా ప్రేమ ఉన్నప్పుడు లాస్గా అనిపిస్తూ ఉంటుంది పోయినప్పుడు. డబ్బుల మీద నీకు ఎక్కువ అభిమానం ఉన్నప్పుడే, నువ్వు అనుకున్నంత రాబడి ఫలం లేనప్పుడే ఆ నష్టపోయేమనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. డబ్బులు పోయినందుకు, డబ్బుల్లో నష్టపోయినందుకు అది నష్టంగా ఎంచకండి. పెట్టుబడి పెట్టేసాం పోయిందండి బాధపడద్దు అని అంటలే, కానీ నష్టమే కదమ్మా అది. డబ్బుల్లో నష్టపడి ఆత్మీయంగా ఏమైనా నష్టపోతున్నామా ఆ విషయాల్లో పరిశీలించుకో ఒకసారి. నువ్వు ఒకళ్ళు నష్టపోయావు కొన్ని విషయాల్లో. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకి తెలిసి తెలియనటువంటి జ్ఞానాన్ని బట్టి డబ్బులు అక్కడ ముట్ట చెప్పి నష్టపోయేవా? అగ్రిగోల్డ్ లాంటి అనేక సంస్థల్లో డబ్బులు పెట్టుబడి నష్టపోయేవా? నీ వ్యాపారంలో నష్టపోతున్నావా చాలాసార్లు? నీ వ్యవసాయంలో చాలాసార్లు పెట్టినటువంటి డబ్బులకి ప్రతిగా నష్టమే తిరిగి వస్తుందా? వాక్యం సెలవిస్తూ ఉంది, నేను నష్టపరిచే దేవుడు కాదు, నష్టానికి ప్రతిగా ఇచ్చే దేవుడు. పరిశుద్ధంగా జీవించు, నమ్మకంగా జీవించు,
దేవుడి కొరకు మాత్రమే బ్రతుకుతున్నట్టుగా నీ జీవితాన్ని కొనసాగించు. ఖచ్చితంగా ఏ చోట అయితే కోల్పోయావు అదే చోట మళ్ళీ తిరిగి ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు. అందులో సందేహం లేదు. కోల్పోయావని బాధపడకుండా మే రోజు కూడా ఈ ఈ ఈ విధంగా కాకపోతే మరొక విధంగా దేవుడు ఇస్తాడు. అది పోయినాయి, డబ్బులన్నీ పోయినాయి, సంపాదించినన్నీ కూడా పోయినాయి, దాచుకున్న బంగారం అంతా కూడా పోయింది, ఇంక చేతిలో సిల్లికి అవ్వలేదు, వాడు నమ్మి మోసపోయాను అనుకున్నాం. కానీ నీ పరిశుద్ధతే ఒకనొక రోజు నిన్ను కాపాడుతుందని మాత్రం గమనించుకోలేకపోతున్నావు. నీ పరిశుద్ధతే నిన్ను ఒకనొక రోజు నిలబెడుతుంది. అందులో సందేహం లేదు. నష్టపోయామని, కోల్పోయామని, లేదంటే పెట్టుబడులన్నీ కూడా నాశనం అయిపోయిన ఏ రోజు కూడా అనుకోకండి. అమ్మా, ఈ రోజు నష్టపోతాం, కానీ రేపు రోజున దానికి రెండంతలుగా అందించే దేవుడు. కాబట్టి అనుకోలేదు హేబేలు నష్టపోయాను అనుకుంది, కానీ ఖచ్చితంగా నమ్మకంగా నిలబడింది. హేబేలుకు ప్రతిగా సేతుని దేవుడు అందించాడు. ఎప్పుడు నష్టమో దేవుని యందు ఎవరు నష్టమో, మీరు నమ్మకపోయినా. ఏదో మిమ్మల్ని మోటివేట్ చేయాలనేటువంటి మాట కాదు, కానీ వాస్తవానికి వాక్యంలో ఉన్న విషయం మాట్లాడుతున్నాను. ఎందులో నష్టమో, డబ్బుల్లో కాదు, ఇంకో దాంట్లో కాదు, వ్యాపారంలో కాదు, వ్యవసాయంలో కాదు, ఎందులో నష్టపోయినవాడు మన దేవుడు. మనకు అనిపిస్తూ ఉంటుంది నష్టపోయామని, కోల్పోయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది, డబ్బులు పోయినాయి అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఇందులో నష్టపోవచ్చు, మరొకసారి మాత్రం ఖచ్చితంగా దానికి రెట్టింపే ఇచ్చే దేవుడు మన దేవుడు. రెట్టింపేస్తాడు. అంటే నీకు దేవుడి మీద అంత పరిశుద్ధత, దేవుడి పట్ల నీకు అంత నమ్మకం, విశ్వాసంతో కూడిన భక్తి ఉంటేనే, అంతేగాని ఇష్టానుసారమైన రీతిలో బతికేస్తూ, పాపలోకంలో జీవించేస్తూ, దేవుడి మాటను కొట్టివేస్తూ, అవిధేయమైన జీవితంలో కొనసాగుతూ, నాకు నష్టపరిహారం దేవుడు ఇవ్వడా అంటే ఇవ్వడు, ఉన్నా కూడా పోగొడతాడు. నీకు బుద్ధి వచ్చే వరకు కూడా ఇంక లేవనెత్తడు మళ్ళీ దేవుడు కొరకు బ్రతికేటువంటి వ్యక్తులు నష్టపోతే మాత్రం ఖచ్చితంగా ఆయన నష్టపరిహారాన్ని అందించే దేవుడు అయినా, ఖచ్చితంగా ప్రతిగా ఇవ్వడానికి ఇష్టపడేటువంటి దేవుడు ఆయన. అంతేగాని ఇష్టానుసారమైన రీతిలో జీవించేస్తూ కూడా దేవుడు నష్టాన్ని పూజ చేస్తాడంటే మాత్రం అది కుదరదండి, అది కుదరదు. దేవుడి కోసం బతుకుతా నష్టపో, దేవుడి కోసం జీవిస్తా నష్టపో, పరిశుద్ధంగా మసులుకుంటూ నష్టపో, ఖచ్చితంగా నిలబెడతాడు దేవుడు. అంతేగాని నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను, దేవుడి మాటతో నాకు లెక్కలేదు, దేవుడి చిత్తంతో నాకు పని లేదు అన్నట్టుగా మన పనులు మన విశ్వప్రయత్నాలు చేస్తూ అందులో నష్టపోయిన తర్వాత ఇందులో మరి దేవుడు ఏం ఇవ్వట్లేదంటే లాస్ వచ్చేసింది అంటే మనం ఏం చేయలేం. దేవుడి కోసం బ్రతుకుతూ అప్పుడు ఆ నష్టపరిహారం కొరకు ప్రార్థన చేయను. ఆయన నష్టపోయాను, తెలిసి తెలియక ఒక దానిలో పెట్టుబడి పెట్టేసాను ఆయన, తెలిసి తెలియక ఒక స్నేహితుడిని నమ్మి డబ్బులు ఇచ్చేసాను ఆయన, తెలిసి తెలియక ఎవరో తెలియని వ్యక్తుల మధ్యన జామీనుగా ఉండి డబ్బులు నష్టపోయాను ఆయన. ప్రభు ఈరోజు తెలిసి వచ్చింది, నన్ను క్షమించండి, మీ కొరకు నిలబడాలనుకున్నాను అన్న విషయాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు మనసు కదులుతుంది. నిజం, చాలామంది వీళ్ళు నష్టపోయిన దానికంటే కూడా ఇతరుల వల్ల నష్టపోయేటువంటి వ్యక్తులు చాలామంది. అప్పు ఇచ్చినోడు నష్టపోడు, అప్పు ఇవ్వరా అని చెప్పి మధ్యలో నిలబడతారు చూడండి, ఆయన నష్టపోతా ఉంటాడు. జామీన్ మధ్యలో నీకు ఎందుక జామీన్లు, ఆ పనికిమాల ఆలోచనలు ఎందుకంటావు? నీకు చేసినన్ని అజ్ఞానం పనులే, చేసినన్ని బుద్ధిహీనమైన పనులే. నేను ఉన్నాను కదా నీకు ఎందుకంటాడు? ఇచ్చే నేను ఉన్నాను, నీ ఆడివ్వకపోతే నేను ఎత్తానని చెప్పి సంతకాలు ఎత్తుంటాడు, ఆడు జంప్ అయిపోతాడు, ఈయన పడేసుకుంటారు. ఎందుకు ఆ బుద్ధిహీనమైన పనులు చేయకండి, అజ్ఞానంతో కూడిన పనులు చేయకండి. అందరూ మంచోళ్ళను అనుకున్నాం, నేను అంటాను ఎవరో కూడా మంచోడు కాదు, దేవుడు తప్ప. టైం వచ్చినప్పుడే తెలుస్తుంది ఎవరి మంచి ఏంటో, ఎవరిలో ఉన్న చెడు ఏంటో అన్నది. అందులో సందేహం లేదు. ఉన్నావు ఈరోజు నష్టపోయావా? ఫ్రెండ్స్ అని నమ్మి నష్టపోయావా? నువ్వు కొన్ని సంస్థలు నమ్మి ఆ డబ్బులు పెట్టి నష్టపోయావా? కొంతమందికి అప్పులు ఇచ్చి నష్టపోయావు. కొన్ని విషయాల్లో చాలా బాగుంటుందండి ఈ వ్యాపారం అనేటువంటి మాటను బట్టి దాని మీద ఎక్కువ పెట్టుబడి పెట్టి నష్టపోయేవా? లేకపోతే ఈ వ్యవసాయం చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఆ పంట మీద అధికమైనటువంటి డబ్బుని పెట్టి నష్టపోయేవేమో. ఆ నష్టాన్ని తెలుసుకున్న కారణాన్ని బట్టి ప్రభువా తెలిసి తెలియక చేసిన తప్పునైనా, ప్రభువా తెలిసి తెలియక మనుషుల యొక్క మాటను బట్టి వెళ్ళిపోయాను, నీ చిత్తాన్ని నేను గమనించలేకపోయాను, నీ ఇష్టాన్ని నేను తెలుసుకోలేకపోయాను, నీ ఉద్దేశాన్ని నేను ఏమే విధంగా ఉందనేటువంటి ఆలోచన చేయలేకుండా వెళ్ళిపోయాను, నష్టపోయాను ఆయన, నష్టపోయాను, నన్ను క్షమించు నాయన, మరొక్కసారి ఇట్టి తప్పిదాన్ని నేను చెయ్యను నాయన అనేటువంటి విషయాన్ని కానీ నీ దేవుడు పాదాల ద్వారా ఒప్పుకోగలిగితే ఖచ్చితంగా ఆ నష్టానికి ప్రతిఫలంగా ఇచ్చేటువంటి దేవుడైన, పరిహారాన్ని అందించేటువంటి దేవుడైన. అంతేకాని మూర్ఖ స్వభావంతో, బుద్ధిహీనమైన స్వభావంతో అజ్ఞానులుగా బతికేస్తూ నష్టాలన్నీ కూడా తీర్చేయంటే తీర్చడాయన. జ్ఞానం కొదువైతే నన్ను ఏం చేయండి మీరు ఏమన్నాడు?
అంటే జ్ఞానహీనులు ఉంటారనేనా, బుద్ధిహీనులు ఉంటారనేనా, తెలివి తక్కువ వాళ్ళు ఉంటారనేనా దానికి అర్థం? జ్ఞానం లేని పనులు ఎందుకు చేస్తూ ఉంటారు? ప్రభువా ఏంటి మరి పరిస్థితి, ఎందుకు చేస్తున్నావు? నువ్వు జ్ఞానం లేని పని చేసావు, అడగకుండా చేసావు, నువ్వు బుద్ధిహీనమైన పని చేసావు. నమ్ముకున్నటువంటి దేవుడి కంటే కూడా ఇతరుల మీద ఉన్నటువంటి విశ్వాసం అధికంగా కనబడింది, నష్టపోయావు. ఒప్పుకో ఆ విషయంలో దేవుడి దగ్గర. నమ్మేశాను ఆయన, ఒక విషయంలో పెట్టుబడి పెట్టాను, నష్టపోయాం. అగ్రిగోల్డ్ అంటే అది నాకు తెలియకూడదు, చాలామంది లేడీస్ లాస్ అయిపోయింది అందులోనేనా. అగ్రిగోల్డ్ ఏదో మొత్తానికి ఆ పేర్లు ఎత్తకూడదేమో నాకు తెలియదు, కానీ మొత్తానికి చిట్టీలే గిట్టీలే అంటారు, వాటిని ఏమంటారు, చిట్ ఫండ్స్. మొత్తం ఇంట్లోది బంగారం, భర్త గారి కష్టాలు చేద్దాం అంతా మూటలు కట్టేసి అందులో పెట్టారు. దెబ్బకాడి కంపెనీ రాత్రి పొట్టిపోయాడు పడి అక్కడికో. ఎందుకు బుద్ధిహీనమైన పర్లేదు, ఎందుకు అమ్మా ఏది కూడా ఉత్తరే వచ్చేదమ్మా, ఏది ఈజీగా వచ్చేది. ఒకవేళ ఈజీగా వచ్చేసినా నిలబడదు. రూపాయి ఆడితే 100 రూపాయలు ఎందుకు ఇస్తారు, ఎవడిస్తాడు, ఎందుకు ఇవ్వాలి అసలు? నీకు రూపాయికి ఇంకో రూపాయి వేసి ఇవ్వడం చాలా కష్టం. రూపాయి పెడితే 10 రోజుల్లో 100 అయిపోద్ది. అంతే గుడ్డి దానిలాగా వెళ్ళిపోయి ఆ 100 రూపాయి కాదు 100 ఏకంగా 1000 రూపాయలు వచ్చేస్తాయని. అధికంగా ఆశపడకండి. దురాశ ఎప్పటికైనా సరే దుఃఖానికే నడిపిస్తుంది. ఎంతలో ఉన్నామో అంతలో దేవుని స్తుతించండి, ఉన్నదాల్లో దేవుని కనపరచండి. అంతేగాని ఏదోలాగా ఆ పులి చూసి నక్క వాతలెట్టుకుందన్నట్టుగా వాళ్ళని వీళ్ళ చూసేసి చేద్దాం అనుకుంటే ఉన్నది నాశనం అయిపోతుంది. జాగ్రత్త. ఉన్నదాంతో తృప్తిపడు, ఉన్నదాంతో దేవుని స్తుతించు, ఉన్నటువంటి దానిలో దేవుని కనపరచు, నమ్మకంగా బ్రతుకు. అంతేకాని లేని వాటిల కొరకు పరుగులు పెడతాం, వాళ్ళ చేద్దాం వీళ్ళ చేద్దాం అనుకుంటే ఉన్నది పోద్ది. ఉన్నదాంతో తృప్తి పడతలేదు చాలామంది, ఉన్నదాంతో సంతోషించలేకపోతున్నారు చాలామంది, ఉన్నదానితో కుటుంబాన్ని పోషించలేకపోతున్నారు. ఇంకా ఇళ్ళగా ఉండాలని చెప్పి అనవసరమైనటువంటి విషయాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అంత వచ్చేద్ది ఇంత వచ్చేద్దని తీరా చూస్తే ఉన్నది కూడా ఏమైపోతుంది, కోల్పోతుంది. ఉన్నావు ఈ రోజు అలా నష్టపోయావా? ఒకవేళ నష్టపోయిన వ్యక్తి అయితే మాత్రం వాక్యం సెలవిస్తూ ఉంది, ఖచ్చితంగా మరొక విషయంలో మాత్రం దేవుడు నీకు ప్రతినిస్తాడో. నష్టపరిహారాన్ని తప్పక నీ దేవుడు అందించగలిగేటువంటి వాడు, అందులో సందేహం లేదు. ఇందులో నష్టపోయావు, కానీ ఖచ్చితంగా మరొక దాంట్లో తప్పక రాణిస్తావో. ఓడిపోయిన అనుకోకే విషయంలో కూడా. చదువుకునేటువంటి బిడ్డల గురించి మరింతగా చెప్తున్నాను నేను. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినంటే జీవితం ఫెయిల్ అయిపోయినట్టు ఏం కాదు. సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయిందంటే ఇంక జీవితం అంతా కోల్పోయినట్టు ఏం కాదు. అనుకున్నది ఏం జరగలేదని చాలా కష్టపడి చదివాను సావుకుడు, చాలా కష్టపడి చదివాను, రాత్రనక పగలనక చాలా 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 కష్టపడి చదివాను. కానీ అనుకున్నటువంటి పర్సంటేజ్ రాలేదు, అనుకున్నటువంటి ర్యాంక్ రాలేదు. ఓడిపోయిన, ఫెయిల్ అయిపోయిన నా ఎగ్జామ్లో అన్నిట్లో కూడా ఫెయిల్ అయిపోతున్నాను. ఎందుకు వచ్చిన బ్రతుకున్నట్టుగా అనుకోకు. ఎందుకు అనుకుంటున్నావు? అందులో ఫెయిల్ అయిపోయావు. అంతకు మించిన దాంట్లో దేవుడు పాస్ చేస్తాడేమో కదా. ఇందులో కోల్పోయానని చెప్పి బాధపడడం కంటే కూడా దీనికి మించిన దాంట్లో దేవుడు ఆ ఆధిక్యతనే శ్రేష్టమైన ఫలాన్ని ఇస్తాడేమో. ఎందుకు బాధపడుతున్నావు? ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయింది అన్నటువంటి విషయాన్ని బట్టి, సబ్జెక్టులు పోయినాయి అన్నటువంటి విషయాన్ని బట్టి నేను ఎందుకు బతుకుండాలి? అనవసరం కదా. అందరూ చక్కగా చదువుకుంటున్నారు. నా తోటి విద్యార్థులందరూ కూడా పై మెట్లకి వెళ్ళిపోతున్నారు, పై తరగతులకు వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం ఉన్న స్థితిలోనే ఉండిపోయాను. నా సబ్జెక్టులు పోయినాయి, ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయిందని ఏడుతారండి. ఈ రోజు కాకపోతే రేపు పాస్ అవుతాం, ఈ రోజు కాకపోతే రేపు పాస్ అవుతాం. స్టడీస్ ఏం జీవితం కాదు కదా, ఎగ్జామ్స్ అనేవి జీవితం ఏం కాదు కదా. జీవితం ఎగ్జామ్స్ ఏమన్నా? ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే జీవితంలో ఫెయిల్ అయిపోయినట్టనా? చదువుల్లో ఫెయిల్ అయిపోతే జీవితంలో ఫెయిల్ అయిపోయినట్టనా? అయితే సచిన్ టెండూల్కర్ కూడా ఫెయిల్ అయిపోయాడన్నమాట. అబ్దుల్ కలాం గారు కూడా ఫెయిల్ అయిపోయారన్నమాట. లేకపోతే హేమాన్ గారు కూడా ఫెయిల్ అయిపోయినట్టే. చదువుల్లో ఫెయిల్ అయిపోయినంత మాత్రాన, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయిపోయినట్టు కాదు. ఇందులో ఫెయిల్ అవుతాం, ఖచ్చితంగా మరొక దాంట్లో రాణిస్తాం మనము. దేవుడు ఏ విషయంలో అయితే నిన్ను రాణింపజేయాలని ఆలోచిస్తున్నాడో, ఏ విషయంలో అయితే నేను దేవుడు వృద్ధి చేయాలని ఆశపడుతున్నాడో దాని కొరకు నువ్వు ఎదురు చూడు. అంతేకాని ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాను, చదువుల్లో ఫెయిల్ అయిపోయాను, తండ్రిగా ఫెయిల్ అయిపోయాను, కుమారుడిగా ఫెయిల్ అయిపోయాను, ఒక భర్తగా ఫెయిల్ అయిపోయాను, ఎందుకు వచ్చిన బతుకురా బాబు అని చెప్పి 5 సార్లు సూసైడ్ చేసుకొని చచ్చిపోవాల్సిన నేను. నాకు తర్వాత రోజుల్లో అర్థమైంది, అవి ఫెయిల్ అయిన కారణాన్ని బట్టే మరొక విషయంలో నేను రాణించాను. అవి ఫెయిల్ అవ్వాలి. కొన్నిసార్లు ఫెయిల్యూర్ చాలా మంచిదని అంటాను నేను. అపజయం లేనటువంటి విజయం ఎంతో కాలం నిలబడదు. అపజయం అనేటువంటిది ఉండాలి. అపజయాలు లేకుండా పొందుకునే విజయం ఎంతో కాలం నిలబడదు. అపజయాలతో కూడిన విజయమే శాశ్వత కాలం నిలబడిపోద్ది. అపజయాలు లేకుండా
ఆ లాస్ లేకుండా, ఫెయిల్యూర్స్ లేకుండా, ఇబ్బందులు లేకుండా అనుకున్నట్టు సాధించేసాం అనుకోండి, అది ఎంతకాలం ఉండదన్నమ్మా. సాధించిన దాని వెనక లాస్ అనేది ఉండాలి, సాధించిన దాని వెనకాల ఫెయిల్యూర్స్ అనేది ఉండాలి. అంతేకాని ఫెయిల్యూర్స్ లేకుండా వచ్చిన సక్సెస్ కాదు. ఫెయిల్ అవ్వాలి చాలాసార్లు విషయాల్లో. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఒక విషయంలో ఫెయిల్ అవుతేనే మరొక విషయంలో తప్పక దేవుడు నిన్ను నిలబెడతాడు, సక్సెస్ని అందిస్తాడు దేవుడు. బాధపడకు ఫెయిల్ అయినందుకు, చదువుల్లో రాణించలేకపోతున్నాను అని బాధపడకు, లేకపోతే ఎగ్జామ్లో నేను ఫెయిల్ అయిపోయినటువంటి విషయాన్ని బట్టి బాధపడకు. అందులో నువ్వు ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వచ్చు, మరొక దాంట్లో అందరికీ మించిన రీతిలో దేవుడిని అభివృద్ధి నడిపిస్తాడు, ఫలింపజేస్తాడు ఆ విషయంలో. ఎందుకు బాధపడుతున్నావు? చాలామంది యవనస్తుల విషయంలో నేను చూస్తున్నాను, బాగా చదువుకునే వారు మరింతగా ఇలాంటి వాటికి అట్రాక్ట్ అయిపోతున్నారు. అనుకున్నదంతా కూడా పర్సంటేజ్ రావట్లేదు, చచ్చిపోతున్నారు సూసైడ్ చేసుకొని. చచ్చిపోతే ఏమొచ్చింది అయ్యా బాబు? అలాగైతే నేను చాలాసార్లు చచ్చిపోలే ఎగ్జామ్లో ఫెయిల్ అయినందుకు. దానికి ఏం చెప్తాం మరి? అసలు కాదు. యవ్వన బిడ్డల్లో మరి ప్రత్యేకంగా ఈ విషయాలను గమనించాలి. ఫెయిల్ అయ్యావా? ఒకవేళ నీ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావా? లేకపోతే నీ జీవితంలో కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతున్నావా? అన్నీ కూడా అనుకున్నట్టుగా జరగట్లేదా? ఎన్నో ఆశలు అయితే పెట్టేసుకున్నాం, ఎన్నో కళలైతే కనీసం, కానీ కళలన్నీ కూడా అడియాన్సలుగా నెరవేరలేటువంటి కళలుగా మిగిలిపోతున్నాయి అన్నట్టుగా ఒకవేళ బాధపడుతున్నాం. అసలు బాధపడదు, ఆ కళ నెరవేరకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మరొక విషయంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు, కృపల్లో వర్ధిల్లింప చేస్తాడు, అందులో సందేహం లేదు. చదువు లేకపోతే జీవితం ఫెయిల్ అయిపోవడం ఏంటండి? చదువుకోవాలని అంటాను. ప్రస్తుతం చదువు అవసరం. ప్రస్తుత రోజుల్లో అయితే చదువు లేకపోతే ఏమీ లేదు. ముందు రోజుల్లో ట్రైన్ ఎక్కాలన్నా సరే ఇది కావాలంట. నిజం. ఎందుకంటే చదువు లేని జనరేషన్ అంతా కూడా నెమ్మదినంతగా చనిపోతున్నారు. తర్వాత అంతా కూడా ఎడ్యుకేటెడ్ ఫెలోసే. ప్రతిదానికి చదువు ఉంది, ప్రతిదానికి చదువుతో లింకు. చదువు లేకపోతే అబ్రాడ్ వెళ్ళేది లేదు. ఇప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి. తర్వాత రోజులు చదువు తప్పక ఉండాలి, అందులో సందేహంలో. ఒకప్పుడు 7th 10th ఇప్పుడు మినిమం డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి. డిగ్రీ లేకపోతే అసలు వేస్ట్. ఇంకా మినిమం డిగ్రీ ఉండాలి. ఒకప్పుడు 10th కాదండి, ఒకప్పుడు 10th, కానీ ఇప్పుడు మినిమం డిగ్రీ లేకపోతే అసలు వేస్ట్ ఫీలో. చదువుకోవాలి వద్దని నేను అంటలేదు, కానీ చదువే జీవితం మాత్రం అనుకోకుండా, చదువు కాకపోతే దేవుడు ఇంకో దాంట్లో నిలబెడతారు. కానీ తప్పక చదవాలి, చదువుకోండి, చక్కగా చదువుకోండి. కానీ ఫెయిల్ అయ్యానని చెప్పి ఆడటం ఎందుకు? ఫెయిల్ అయిపోయానని చెప్పి చచ్చిపోతామని అనుకోవడం ఎందుకు? ఫెయిల్ అయిపోయాను కదా అని చెప్పి ఏ బంధువులకి మొహం చూపించలేకపోతానని బాధపడడం ఎందుకు? ఇందులో ఫెయిల్ అయ్యో ఖచ్చితంగా ఇంకో దాంట్లో దేవుడు నీకు సక్సెస్ని అందిస్తాడు. దేవుడు బ్రతికి ఇచ్చే దేవుడు, నష్టపరిహారాన్ని అందించేటువంటి దేవుడు. కొంతమంది, అందరూ అనట్లేదు, కానీ చాలామంది యువత చాలా ఆశలు పెట్టుకుని వెళ్తారు ఇంటర్వ్యూలకి. అది జాబ్ వచ్చేస్తుంది, ఇంక అందులో తేడా లేదు. ఇంక ఈసారి జాబ్ కొట్టేసినట్టే, ఈసారి మాత్రం జాబు నాకే, ఈసారి మాత్రం ఇంటర్వ్యూరు నాకే జాబ్ ఇస్తున్నట్టుగా వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ అదేంటో ఒక్క క్వశ్చన్కి నేను సమాధానం చెప్పలేకపోయానండి, జాబ్ కోల్పోయాను నేను. ఒకే ఒక విషయానికి, ఆ ఒక్క క్వశ్చన్కి కానీ నేను సమాధానం చెప్పుంటే ఖచ్చితంగా జాబు నాకే వద్దునని చెప్పి ఆ కోల్పోయిన జాబ్ కోసం ఏడుతావేటయ్యా? ఈ జాబ్ కోల్పోవచ్చు, అంతకు మించిన జాబ్ ఇస్తాడేమో దేవుడికి ముందు రోజుల్లో. ఈ ఆఫీసులో, ఈ కంపెనీలో నీకు జాబ్ రాకపోవచ్చు, ఎంతకంటే మంచి కంపెనీలో నీకు జాబ్ దేవుడు సిద్ధపరిచాడేమో. అంతేగాని జాబ్ కోల్పోయాను నేను, ఇంటర్వ్యూలో నేను ఫెయిల్ అయిపోయాను, ఆ ఒక్క క్వశ్చన్కి నేను సమాధానం కానీ చక్కగా అందించుంటుంటే ఖచ్చితంగా ఆ కంపెనీలో మంచి జాబ్ కొట్టేద్దును. ఫెయిల్ అయిపోయాను, ఇందులో ఫెయిల్ అవుతే ఫెయిల్ అవ్వచ్చు, ఇంతకు మించిన గొప్ప సంస్థలో, కంపెనీలో దేవుడు నీకు జాబ్ ఇవ్వకపోవడం. ఎందులో నష్టం రానివ్వడమ్మా దేవుడు, ఎందులోనే కూడా నష్టం రానివ్వడు. ఇక్కడ నష్టపోతే మరొక చోట మాత్రం ఫలాన్ని అందించే దేవుడు మన దేవుడు. ఎందులోని నష్టం రానివ్వడు, నష్టపరిహారాన్ని అందించే దేవుడు. ద లార్డ్ ఆఫ్ కంపన్సేషన్, ప్రతిగా ఇచ్చే దేవుడు. హేబేలు నష్టపోయినాడు అనుకుని తల్లి, కానీ హేబేలుకు ప్రతిగా షేతునిచ్చాడు నా దేవుడు. నష్టపోయామని ఏ రోజు అనుకో, ఒక జాబులు లేకుండా అయిపోయింది నా జీవితం. ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఇంటర్వ్యూయర్స్ కూడా సరైన జాబ్ ఇవ్వట్లేదు నాకు, నా జీవితం అంతా కూడా వేస్ట్ అయిపోయింది, నా చదువులన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి, ఎంత చదువుకున్నదంతా చదువు అంతా కూడా వేస్ట్ అయిపోయింది, నా ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోయింది అన్నట్టుగా నువ్వు బాధపడుతున్నాయేమో. నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకుని యొక్క తప్పును తెలుసుకుంటావో ఖచ్చితంగా మరొక చోట దేవుడు నిన్ను వృద్ధిపరుస్తాడు.
బాధపడకండి ఇప్పుడు నష్టం అని బాధపడకండి. అయిపోయిన దాని గురించి ఫీల్ అయిపోతుంటారు కొంతమంది. ఎవరిని పడు ఉద్యోగం కోల్పోయిందని చెప్పి ఆడటం ఎందుకు? ఈడొక్కడనా మనకు ఉద్యోగం ఇచ్చింది, ఇంకెవరు లేరా బయట ఉద్యోగాలు ఇవ్వడానికి? ఇంకెవరు లేరా ఉద్యోగాలు ఇవ్వడానికి? రీసెంట్గా ఆ ఎలియాజర్ విషయంలో అదే అనుకున్నట్టుగా జరగట్లేదు. ఒక 2 నెలల్లో చాలా ఇబ్బంది పడిపోయాడు మనాడు. మొన్న అయితే అంత డిస్కరేజ్ చేయడు ఒకనొక సమయంలో. ఎందుకంటే ఆ పిల్లడికి ఒక రకమైన గోల్ ఉంది, ఒక మంచి ఏముంది అబ్బాయికి. కానీ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత స్లో అయిపోయాడు అబ్బాయి. చాలా భయపడ్డాడు 2-3 నెలల్లో. ఏంటి నా పరిస్థితి, ఏం పడిన పరిస్థితి అన్నట్టుగా. ఖచ్చితంగా ఆర్టికల్ ఈ రోజున గవర్నమెంట్ అంతా కూడా ఆమోదించింది. అద్భుతమైన విషయం. అందులో ఫెయిల్ అయినట్టుగా మనకు అనిపించవచ్చు, కానీ మరొక దాంట్లో ఖచ్చితంగా రాణిస్తాం. సందేహం లేదు. సజీవ్ కూడా మన సాక్ష్యాలు అది పంచుకున్నాడు. ఇంక లేదు నాకు ఇంక రాదు అని అనుకున్నాను, కానీ ఎప్పుడైతే వాక్యాన్ని బట్టి నేను ధైర్యంగా విశ్వాసంతో ఎదురు చూసగలిగానో చక్కటి జాబ్ని దేవుడు నాకు అందించాడు. అందులో ఫెయిల్ అయ్యామని చెప్పి ఇందులో మిగతాట్లో కూడా ఫెయిల్ అయిపోతామా? అందులో ఫెయిల్ అయ్యామంటే అది మంచిదేనమ్మా. ఒకసారి చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. ఫెయిల్యూర్స్ అనేది మంచిదానికే. ఫెయిల్యూర్స్ రావాలి మనిషికి. ఫెయిల్యూర్స్ అనేవి రాకపోతే మనిషి గర్విష్ట అయిపోతాడు, గర్వ స్వభావం అయిపోతాడు మనిషి. ఫెయిల్యూర్స్ ఎన్ని వస్తే అంత మంచిది. నాకు వచ్చినాయి. నేను తండ్రిగా ఫెయిల్ అయిపోయాను, కొడుకుగా ఫెయిల్ అయిపోయాను, భర్తగా ఫెయిల్ అయిపోయాను, అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయాను. కానీ ఒకనొక సమయంలో నాకు అర్థమైంది, అక్కడ ఫెయిల్ అవ్వబట్టే ఒక సమయంలో నేను సక్సెస్ అయ్యాను. అక్కడ ఫెయిల్ అవ్వకపోయి ఉండుంటే ఇక్కడ నేను సక్సెస్ అవ్వకపోదును. అక్కడికైనా నేను పాస్ అయ్యి ఉండుంటే నేను ఈరోజు ఇక్కడ రాకపోదు. నేను అబ్రాడ్లోనే నా ఫ్రెండ్స్తో పాటుగా, నా చుట్టాలతో పాటుగా వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోదునేమో. అది కొంతవరకే నాకు ఆనందాన్ని ఇద్దరేమో, కొంతవరకే ఆ సంతోషాన్ని నేను అనుభవించనేమో, కానీ సంపూర్ణమైన ఆనందం నా దేవుల్లో పొందుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆ రోజు ఫెయిల్ అయ్యాను. అందరూ అన్నారు, చాలా మాటలు అన్నారు, చాలా రకాలుగా తిట్టారు. అంత కష్టపడి చదువుతుంటే ఎందుకు చదవలేదురా, చెప్తుంటే ఎనవేటరా, ఆ జాబ్ ట్రయల్స్కి ఎందుకు వెళ్ళట్లేదురా, స్పోర్ట్స్ కోటాల్లో ఇది ఎందుకు ట్రై చేయట్లేదురా, లేదంటే ఇప్పుడు రికమెండేషన్ మీద నువ్వు ఎందుకు అది సంపాదించుకోలేకపోతున్నావురా, అన్నీ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి చేయడానికి ఒక అడుగు వేసాం, కానీ ఫెయిల్ అయ్యాం కొన్ని విషయాల్లో. దాని తర్వాత అర్థమైంది, ఆ ఫెయిల్యూర్స్ నాకు మంచికే. ఈరోజు ఈ సక్సెస్ నేను అనుభవిస్తున్నానంటే, సావుకుడిగా నేను సక్సెస్ అయ్యానంటే చాలా విషయాల్లో నేను ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అవ్వాలి. ఫెయిల్యూర్స్ లేని సక్సెస్ అసలు సక్సెస్ కాదమ్మా. నష్టం లేకుండా వచ్చిన విజయం కాదు, అది నిలబడదు, కొంతకాలమే ఉంటుంది. అది అన్ని విషయాల్లో నష్టపోవాలి, కొన్ని విషయాల్లో మరింత నష్టపోతాం, కానీ నష్టమే కాదు జీవితం, ఖచ్చితంగా నిలబెడతాడు దేవుడు. ఎందుకు బాధపడుతున్నావు? ఉద్యోగం లేదని ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? చదువులో రాణించలేకపోతున్నాడు ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? మంచి పర్సంటేజ్ రాలేదని చెప్పి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? చాలా ఆశ పెట్టుకుని వెళ్ళాను, కానీ ఆ ఆఫీస్ వాళ్ళు నాకు జాబ్ ఇవ్వలేదు, లేకపోతే ఆ కంపెనీ వాళ్ళు నాకు జాబ్ రాదు అని చెప్పేశారు. ఓడిపోయాను, ఇంకా జాబ్ రాదు. ఎందుకు రాదు? ఇందులో రాకపోతే అంతకు మించిన దాంట్లో ఇస్తాడు దేవుడు. ఇందులో రాకపోతే అంతకు మించిన దాంట్లో ఇస్తాడు, అందులో సందేహమే లేదు. చిన్న విషయంలో కూడా అదే జరిగింది. ఉన్నదే ఒక ఉపాధి, పెద్దగా ఏం చదువుకోలేదా కుర్రాడు. అన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోతుందంటే పాపం ఉద్యోగస్తులందరూ కూడా చాలా బెంబేలైపోయారు. కానీ దేవుడు మాట ఇచ్చాడు, అంతకు మించిన రీతిలో అంతకంటే గొప్ప స్థితిలో నిలబెట్టాడు ఆ పిల్లడు. అంతకంటే మంచి జీతం ఇచ్చేటువంటి ఆ కంపెనీల్లో 50 ఏళ్ళకి ఉద్యోగం వచ్చింది. ఫెయిల్యూర్స్ వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ ఇబ్బందుల్లోనూ నష్టాల్లో మాత్రమే మిగిలిచి వెళ్ళిపోయే దేవుడు కాదు. నిలబెడతాడో ఆ నిలబెట్టిన తర్వాత ఆయన ఇచ్చేది ఊహకు అందని రీతిలో ఉంటుంది. అడుగు వాటి కంటేనూ ఊహించు వాటి కంటేనూ అత్యధికముగా అనుగ్రహించగలిగే దేవుడు. అంతేకాని డిస్కరేజ్ అయిపోతారేంటి ఉద్యోగం పోయిందని, ఎగ్జామ్ ఫెయిల్ అయిందని చెప్పి నిరుత్సాహపడతారేటండి. గతించిన దాన్ని మళ్ళీ ఏం చేద్దాడైనా జ్ఞాపకము చేసుకొనవద్దు అనడం లేదా? పూర్వస్థితిని మళ్ళీ నువ్వేం చేయొద్దు, జ్ఞాపకం చేసుకోవద్దు అని బైబిల్లో చెప్తుంటే, ఉద్యోగం పోయింది, నష్టపోయాను, అప్పులైపోయాను, ఇంక నా జీవితం అంతా కూడా ఫ్లాపే, నా జీవితం అంతా కూడా లాసే, నా బతుకంతా కూడా ఇంకెంతే. ఎందుకు అనుకుంటున్నావు? అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ వస్తుందండి నాకు తెలియకూడతాను. పోయిన దాని గురించి ఆలోచిస్తారేటండి. డబ్బులు నష్టపోయావు, నువ్వు నష్టపోయిన దాన్ని బట్టి ఏడుస్తే డబ్బులు వస్తాయి మళ్ళీని. నష్టపోయిన వాటిని బట్టి ఏడకండి. ఆ ఏడుపు ఏదో దేవుడు పాదాల దగ్గర ఏడండి. పోయిన వాటి కొరకు ఏడుతారేటండి. పోయిన ఏడుస్తే వస్తాయా? ఫెయిల్ అయిపోయిన సబ్జెక్ట్ కొరకు ఏడుస్తే మళ్ళీ పాస్ అవుతావా?
పోయిన జాబును గురించి ఏడ్చుట వల్ల మళ్ళీ తిరిగి ఇంకో జాబ్ వస్తుందా? రాదో. ఆ ఏడుపు దేవుని పాదాల దగ్గర ఏడుస్తే కోల్పోయిన దానికి మించినది ఇచ్చే దేవుడు. కోల్పోయిన దానికి ప్రతిగా నష్టపరిహారాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయన. లేని మాట కాదు, హవ్వ అనుభవించింది ఆ అద్భుతమైనటువంటి దీవెన్ని. ఆ రుచి చూసింది అవ్వమ్మ. అయిపోయింది ఇంకంత లాసే. చదువుల్లో రానింపలేదు, ఉద్యోగంలో రానింపలేదు, జీవితంలో రానింపలేదు. జీవితం అంతా కూడా ఫెయిల్ అయిపోయింది నా జీవితం. ఎందుకు వచ్చిన జీవితం? ఎవరికి కూడా ఉపయోగపడిన జీవితం. నేను అలాగే అనుకున్నాను, కానీ ఇన్ని లక్షల మందికి, వేల మందికి ఈరోజు ఉపయోగపడతానని నేను అనుకోలేదు. నిలబడాలి. నీలాంటి సేవకులు ఎంతైనా సరే క్రైస్తవ్యానికి అవసరం అన్నటువంటి మాటలను బట్టి నేను దేవుణ్ణి ఇప్పటికి కూడా కనపరుస్తున్నాను చాలా విషయాల్లో. ఈ మధ్యన ఎక్కువగా మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి నేను గమనించిన విషయం, చాలా అవసరం అన్న ఇలాంటి వాళ్ళు కావాలి, ఈ సువార్త కావాలి, ఈ ఉద్యోగం కావాలి, ఈ ధైర్యం కావాలి, తెగింపు కావాలి. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి ఆత్మతో నడిపించబడాలి. మాకు కావాలంటే సేవకులని చాలామంది అడుగుతున్నప్పుడు, నాయన నీకు వందనాల్లో ఒక రోజు నా జీవితం కోల్పోయింది అనుకున్నాను, నేను చదువుల్లో కోల్పోయాను అనుకున్నాను, ఉద్యోగాల్లో కోల్పోయాను, వ్యాపారంలో అన్నీ నష్టపోయాను అనుకున్నాను. కానీ వాస్తవానికి సేవకుడిగా నేను ఎప్పుడు కూడా విజయాన్ని పొందుకున్నాను. నష్టపోము. అందుకే ఎప్పుడో మాట అంటూ ఉంటాను, ప్రార్థించిన వ్యక్తి చచ్చిపోతాడు, కానీ ప్రార్థనకి ఏమీ లేదు, మరణం లేదు. అద్భుతమైన మాట అది. మరణం లేదు ఖచ్చితంగా. ఏడండి దేవుడి పాదాల దగ్గర పట్టుకు నష్టపోయాం, నమ్మేసాం ఒక వ్యక్తిని. ఆ నమ్మేసిన విషయాన్ని బట్టి ఈరోజు ఇంత లాస్ వచ్చేసింది, ఇంత నష్టం వచ్చేసింది, చాలా ఎక్కువ నమ్మేసాం. ఈరోజు కుటుంబం అంతా కూడా నష్టపోయిన పరిస్థితి. నాయన క్షమించాను. ఈరోజు నన్ను మాటలా అనిపించుకుంటున్నానంటే నా యొక్క బుద్ధిహీనతే, నా యొక్క అజ్ఞానమేనైనా, నా యొక్క అవిధేయతనైనా, లేకపోతే ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండకపోతుంది. తెలుసుకుని ఆ తప్పుని దేవుడి దగ్గర ఒప్పుకుని ఆయన ఇంకోసారి చేయండి ఖచ్చితంగా ఎక్కడ నష్టపోయావో అంతకు మించినదని ఇచ్చే దేవుడు. ఇందులో నష్టపోయామని చెప్పి వదిలేడు, ఇంకో దాంట్లో ఇస్తాడమ్మా, ఇస్తాడు, అందులోకి సందేహం లేదు. ఉద్యోగం పోయిందంటే ఇంకో దాంట్లో ఇస్తాడు ఆయన. ఇందులో ఫెయిల్ అవుతే ఇంకో దాంట్లో ఇస్తాడు. చాలామంది తల్లులు ఏడుస్తూ ఉంటారు, బంగారు లాంటి సంబంధం బాబు కాలు దగ్గరకు వచ్చిందండి, ఆ కాలు తండేసుకుందామండి. బంగారు లాంటి సంబంధం అండి బాబు, మళ్ళీ రాదండి బాబు అలాంటి సంబంధం. కాలు వరకు వచ్చిందని కాలు తండేసుకున్నామండి. కట్నం దగ్గర కానీ కొంచెం కానీ మేము కానీ కాంప్రమైజ్ ఉండి ఉంటాయి, వాళ్ళ మాటని కానీ మేము ఒప్పుకొని ఉంటే ఈ పాటికి పెళ్ళి అయిపోతుందండి బాబు. బంగారు లాంటి సంబంధం అండి, కాలు వరకు వస్తాయి, కాలు దండేసుకున్నామండి బాబు, మళ్ళీ రాదండి బాబు, నష్టపోయామండి. ఆ సంబంధం ఏంటి సంబంధం రాకపోతే ఇంకా సంబంధమే రాదు, ఇంక అసలు పెళ్ళి అవదా, ఇంక జీవితానికి కట్టడా దేవుడు? బంగారు లాంటి సంబంధం అండి, బాబు, బంగారం అండి. బంగారమో సింగారమో నీకు ఏం తెలుసు? తర్వాత తెలుద్దురు అన్నీ అయిన తర్వాత. అన్నీ ఏదైనా ఒక 2 days క్రితమో 3 days క్రితం నాకు ఎవరో చెప్పారండి, అది ఫోన్లో చెప్పారా చూసాను. బంగారు లాంటి భార్య భర్తలే. తల్లి 3 సంవత్సరాల పిల్లవాడిని గోడకేసి కొడతా బుర్ర ఇడిపోయింది చూసారా? ఎవరు చెప్పారు? ప్రశ్న నువ్వేనా చెప్పారు? ఎవరో చెప్పారు. సంబంధం మంచిదని చేశారంట. విన్నారా లేదు? ఇలాంటి కనబడం మనకి. పెసరపప్పు ఏ రాష్ట్రంలో తక్కువగా ఉంది, కందిపప్పు ఏ ఇదిలో తక్కువ కనబడుతుంది, పంచదార ఎవరన్నా ఫ్రీగా ఇస్తున్నాడా, ఇవే కావాలి మనకి. ఇలాంటివి కూడా అంటే కొంచెం మంచిదే కదా, కొంచెం జాగ్రత్త పడతాం. అమ్మో లోకం ఎంత భయంకరంగా ఉందా అనేటువంటి విషయాన్ని బట్టి జాగ్రత్త పడతామని. వాటి వల్ల మనకి మేలు లాభం వస్తుందని నేను కాదు నేను చెప్పేది. బాధపడకండి అమ్మ, సంబంధాలు పోయి నేను బాధపడుతున్నావే, కాలు వరకు వచ్చినటువంటి సంబంధాన్ని కాదనుకొని కాలదనుకున్నానని బాధపడుతున్నావే. ఒకవేళ అది దైవ చిత్తానుసారమైనటువంటి సంబంధం అయితే బాధపడు, ప్రభువా నువ్వు ఇచ్చిన దాన్ని నేను కాదన్నానయ్యా, నేను తెలుసుకున్నానని చెప్పి బాధపడు. అంతేకాని ఇంక అస్సలు ఇంక జీవితంలో పిల్లల జీవితాలు కట్టబడు, ఇంక ఎప్పటికీ వీడికి పెళ్ళి అయ్యేటువంటి అవకాశం లేదన్నట్టుగా ఒకటి పోయిందని బాధపడతావేంటి? ఒక సంబంధం పోయిందని ఎందుకు బాధపడుతున్నారు? అది పోతే ఇంకోటి ఇస్తాడు దేవుడు, ఇది కాకపోతే ఇంతకు మించింది ఇస్తాడు దేవుడు, అది కూడా కాకపోతే దానికి బాబులాంటిది ఇస్తాడు దేవుడు. నష్టమేమని అనుకోకండి ఎప్పుడని. అవసరం ఉందేమో దేవుడు మాట్లాడుతున్నాడు, బాధపడకండి. బంగారు లాంటి సంబంధం బాబు, కాలు వరకు వచ్చిందని ఏం చేస్తామండి మేము?
తన్నేసి కాలు వరకు వచ్చిందని తన్నేస్తావు నువ్వు. ఫ్రీగా వస్తే పెనాయిల్ని మనం వదలం. అది జరిగిపోయింది అంతే. ఇంకా అలా జరగాలని ఉందేమో అంతే, నష్టపోవాలని ఉందేమో. ఎందుకంటే ఆ నష్టం వెనకాల అసలు సిసలైన మేలు ఉందేమో. దానికి మించిన దేవుడు ఇస్తాడానికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు కనుక దాన్ని ప్రక్కన పెట్టేసాడేమో. నువ్వు అనుకున్నట్టుగా అది చాలా మంచి సంబంధం అని నీకు అనిపించవచ్చు, దేవుడికి అది మంచిది కాదేమో. ఆ జతను బట్టి ఆ బంధాన్ని బట్టి వచ్చే పిల్లలు దేవుడి దృష్టిలో అంగీకరించబడిన వ్యక్తులేమో. ఆ పిల్లలు వర్తిల్లరేమో. ఆ పిల్లల్ని బట్టి దేవుడి నామానికి అవమానం వస్తుందేమో. నీకు మంచి సంబంధమే, నీకు సరైనటువంటి జతే, కానీ దేవుడి దృష్టికి అది అనుకూలమైంది కాదేమో. అందుకే అది ఆపేశాడని అనుకో. ఇది కోల్పోతే ఏమో ఎంతకంటే మంచిది ఇస్తాడని చెప్పి నమ్మకంతో దేవుడి పాదాలు పట్టుకునేడు. అంతేగాని బంగారు లాంటి సంబంధం వచ్చిందండి బాబు, కాదు 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 అంటే వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఎవడు చేసుకుంటారండి, ఎందుకు చేసుకోడు? దేవుడి చిత్తం ఉన్నదే జరుగుతుంది. దేవుడి చిత్తం అయితే జరుగుతుంది. దేవుడి ఏర్పాట్లు ఉన్నది ఎవడో తప్పించలేడు, ఎవడు తప్పించలేడు. ఒక మాట చెప్తున్నాను. మరి దేవుడి చిత్తాన్ని భంగపరచగలిగే మానవుడు ఎవరైనా ఉన్నారంటారా? దేవుడి ప్లాన్ని ఇంటూ చేయగలిగే వాడు ఎవడన్నా ఉన్నాడంటారా? దేవుడు అనుకుంటే కాదు అని అనగలిగేటువంటి వ్యక్తి, దేవుడు చెయ్యాలి అని అనుకున్న దాన్ని కుదరదు అని ఆపగలిగే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటారా భూమి మీద? ఎవడో ఉండవు. ఆయన అనుకుంటే తీరుతుందంటే, ఆయన అనుకున్నాడంటే జరిగి తీరుతుంది. అది ఎందుకో ఫీల్ అయిపోతున్నా. జీవితం ఏ చోట కట్టాడో దేవుడు, నీ బిడ్డల యొక్క జీవితం ఏ చోట సిద్ధపరిచాడో, ఏ చోట ఆ జీవితానికి ఒక ప్రత్యేకమైన స్థానాలని దేవుడు నియమించాడో మనకు తెలియదు కదా. ఇదే జీవితం అని ఎందుకు అనుకుంటున్నారు? ఆ సంబంధం కాకపోతే 100 సంబంధాలు వస్తాయి. వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు వస్తారు. దేవుడు ఏదో ఒక చోటను ఖచ్చితంగా ఒక మనిషి యొక్క జీవితాన్ని కడతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. వదిలేయడమ్మా. యాకాంగులను సంసారులుగా చేసే ఉన్నాడదా లేదా బైబిల్లో? యాకాంగులను అంటే పెళ్లి పాట ఏమీ లేని ఒంటికల్ని ఏం చేయగలిగే దేవుడైనా? సంసారులుగా, కుటుంబంగా. ఆ బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను, అవుట్ ఆఫ్ బైబిల్ ఏం కాదు ఇది. ఎప్పుడు కూడా దేవుడు వాగ్దానం ఏంటి తెలుసా? ఆదాము అవకనే మీరు భూమి మీద ఫలించి అభివృద్ధి పొందండి. దేవుడికి ఇష్టం, దేవుడు ఆలోచన అది ఫలించాలని, మన ద్వారాగా అనేక మంది జనాంగానికి మూలాలు ఉండాలని. చాలామంది డిస్కరేజ్ అయిపోతూ ఉంటారు. పెళ్ళిడికి వచ్చినటువంటి ఆ పిల్లలను బట్టి తల్లిదండ్రులు అయితే మరింతగా దేవుళ్ళకి అనవసరంగా వచ్చానండి. బాప్తీసం అనవసరంగా ఇచ్చేస్తామండి పిల్లలకి. అయ్యి బాబా బాప్తీసం కానీ ఇవ్వకపోతుంటే ఏ క్లాస్ అయిన సంబంధాలు వచ్చినాయండి బాబు, అన్నీ అనకపోయినాయి. బాప్తీసం కానీ ఇవ్వకపోయి ఉంటుంటారండి ఈ పాటకి మా పిల్లకి డాక్టర్ని ఇచ్చి పెళ్లి చేయొద్దు. డాక్టరే చదువుకుందేమో 7వ తరగతిని, చేసేదేమో డాక్టర్నే. ఆశకైనా హద్దు ఉండాల. 7వ తరగతి చదువుతుంది, డాక్టర్ కానీ చేద్దంట అంటే రాదు, ఇంజనీరే కావాలి, లేకపోతే మేము పెళ్లి చెయ్యం, మా పిల్లలు అలా ఉంచుతాం. ఉంచుకో, ఇంజనీరే చదువుకుందేమో 4వ తరగతినే, వచ్చి కూడా ఇంజనీర్ కావాలి. అమ్మ ఆశకైనా హద్దు ఉండాలమ్మా. మనకు ఉన్న దాన్ని బట్టే ఏదన్నా వస్తుంది, మనకు ఉన్నదాన్ని బట్టే వస్తుంది ఏదన్నా. మన స్తోమతకి మించిన కోరికలు ఎప్పుడూ కోరుకోద్దని అనట్లేదు. ఏ క్లాస్ అయినాయండి బాబు, ఏ క్లాస్ అయినాయండి బాబు, ఏ క్లాస్ అయినా అన్నీ పోయినాయండి వెనక్కి. బంగారులాంటి సంబంధాలన్నీ వచ్చిపోయినండి. బాప్తీసం కానీ ఇవ్వకపోయి ఉంటుంటానండి ఈ పాటికి పప్పు అన్నం పెట్టేద్దామండి బాబు. మొత్తం సంఘం అంతటికైనా పప్పు అన్నం పెడతావు, బిర్యానీ పెడతావా నువ్వు? బిర్యానీ పెట్టే స్తోమతన్నా పప్పే పెడతాను, పప్పు అన్నం పెట్టేద్దానండి బాబు. బాప్తీసం. ఇప్పుడు ఈ బాప్తీసం కోసమే చాలామంది, ఆ పెళ్ళిళ్ళ కోసమే బాప్తీసాలు ఆపిస్తారు చాలామంది. బాప్తీసానికి పెళ్ళికి లింకే ఉండండి. దేవుడు ఆల్రెడీ భూ పునాదులు వెయ్యబడక మునిపే జత అనేది అక్కడ కలుగు చేసాడు. ఉంది భూమి కంటే నువ్వు ఇంకా మనిషిగా భూమి మీదకి రాక మునిపే నీకు ఎవరిని సిద్ధపరిచాడో, ఎవరిని జతపరిచాడో ఆయన ఫిక్స్ అయిపోయాడు అక్కడ ఆల్రెడీ. అక్కడ నువ్వు పుట్టకముందే ఫిక్స్ అయిపోయాడు ఆయన. కొంతమందిని ఏర్పరచుకుంటాడు, అందులో మనం దేవుని ప్రశ్నించలేం. ప్రత్యేకంగా కొంతమందిని దేవుడి కొరకే ఏర్పరచుకుంటాడు, వాళ్ళని ఏం చేయలేం మనం. అలాంటి విషయాల్లో తెలియదు. కానీ ఎప్పుడైనా సరే గమనించండి, ఏకాంగుల్ని సంసారాలుగా చేసే దేవుడు. కోల్పోయాము, బంగారు లాంటి సంబంధాన్ని కోల్పోయావు.
బంగారు లాంటి కుటుంబాన్ని కోల్పోయాం. బంగారు లాంటి పిల్లండి బాబు, మళ్ళీ అలాంటి పిల్లరాదని కోల్పోయామండి. బంగారు లాంటి పిల్లోడండి బాబు, మళ్ళీ అలాంటి పిల్లోడు రాడండి, కోల్పోయాం. అంతకు మించింది ఇస్తాడు దేవుడు. ఇది నువ్వు కోల్పోయినా నీకు అనిపించవచ్చు, కానీ దానికి మించింది ఇస్తాడు దేవుడు ఎప్పుడైనా. అది డబ్బు విషయంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, మనిషి రూపంలో కావచ్చు, కుటుంబ రూపంలో కావచ్చు, బంధ రూపంలో కావచ్చు. కోల్పోయాము, నష్టపోయామని అనుకోకండి. అంతకు మించిన దాన్ని ప్రతిగా ఇవ్వగలిగే చెప్పండి దేవుడు. అంతకు మించిందని ఇస్తాడు. అంటే కొన్నిసార్లు అజ్ఞానంతో తొందరపడి చేసేటువంటి విషయాల్లో ఇంక జీవితాంతం నష్టపోవాలి, తప్పదు. ఇంకా అజ్ఞానంతో కూడిన చేసిన విషయాలను బట్టి ఇంక జీవితాంతం కూడా కొన్నిసార్లు నష్టాలు అనిపించాలి. పెళ్లి విషయంలో మాత్రం ఎప్పుడో ఒకటి అంటాను, అందుకే దేవుడి చిత్తాన్ని బట్టి జరిగించండి అంటాను ఎప్పుడు. దేవుడి చిత్తం లేదు, వీళ్ళ ఇష్టం, పాస్టర్ గారు, సేవకుడు, ప్రార్థన ఈ అవసరం లేదు. ఇంట్లో వాళ్ళు వెనకాల ఇష్టం అంతే. పెళ్ళిళ్ళు ఏమన్నా బాగోపోతే మళ్ళీ పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. ఏదన్నా బాగోపోతే మళ్ళీ దేవుడు అవసరం కావాలి అమ్మగారికి. కానీ పెళ్లి విషయంలో మాత్రం పాస్టర్ గారు కానీ దేవుడు ఇంటర్ఫీరెన్స్ కానీ ఉండకూడదు. కొంతమందికి, అందరూ కాదులే, అన్ని విషయాల్లో దేవుడు కావాలి. కానీ పెళ్లి విషయంలో మాత్రం దేవుడిని ఇంటర్ఫీర్ చేయరు కొంతమంది. అక్కడ దెబ్బైపోతున్నారమ్మా. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ప్రతిగా ఇవ్వగలిగే దేవుడు, ప్రతిగా ఇచ్చేటువంటి దేవుడు. బంగారు లాంటి సంబంధం, బంగారు లాంటి కుటుంబం, బంగారు లాంటి కుర్రోడు, బంగారు లాంటి అమ్మాయి నువ్వు అనుకుంటున్నావు. దాన్ని బట్టి నువ్వు నష్టపోతావనే ఆ సంబంధాన్ని తప్పించుండొచ్చు. దాన్ని బట్టి నువ్వు ముఖం ఎత్తుకోలేనంత సిగ్గును అనుభవిస్తావనేటువంటి ఉద్దేశంతోనే దాన్ని కాదని చెప్పి ప్రక్కన పెట్టేసి ఉండొచ్చు దేవుడు. అలా ఎందుకు అనుకోవట్లేదు నువ్వు? దాన్ని బట్టి ఎనలేని శ్రమ, బాధ నువ్వు జీవితాంతం అనుభవించడం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి దాన్ని ప్రక్కన పెట్టేసాడేమో దేవుడు. అంతకంటే మంచిది ఇస్తాడేమో దేవుడు. బాధపడకూడదమ్మా. నష్టం వెనకాల ఎప్పుడూ కూడా మేలు ఉంటుందంటది మా అమ్మ. నష్టం వెనకాల, ప్రతి నష్టం వెనకాల మేలు దాగుంటుంది. ఈరోజు ఇలా జరిగిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ రేపు రోజున అలా జరగడమే మంచిదని అనుకుంటావు నువ్వు అని అంటది మా అమ్మ. నిజం అది. ఇలా జరిగిందేంటి అని అనుకుంటాం, కానీ రేపు రోజున అసలు సిసలైందని అనిపించిన తర్వాత అలా ఎందుకు జరిగిందో అర్థం చేసుకున్నప్పుడు తెలుస్తుంది అది అలా ఎందుకు జరిగిందో. చాలా మేలు అనిపిస్తుంది. ఇలాగే జరిగింది అని అనుకోకండి. ఒక రోజు ఉంది అసలు సిసలైన దాన్ని పొందుకునే రోజు, అప్పుడు అనిపిస్తుంది అది అలా జరగడమే మంచిదైంది, ఆ సంబంధం పోవడమే మంచిది. నిజంగా ఆ సంబంధం గురించి కొంచెం కానీ మేము తొందరపడి కక్కుర్తిపడి కానీ చేస్తుంటే ఈ సంబంధం పోతుంది. అప్పుడు తెలుస్తుంది, అమ్మో బాగానే తప్పించాడు రా బాబు, ఆ గ్రూపు తీసుకుని ఉంటే ఈ రోజు ఇలాగ అవ్వకపోదు. ఆ కాలేజీలో జాయిన్ అయిన ఉంటే ఖచ్చితంగా ఈ రోజున ఇలాంటి స్టేటస్లు ఉండకపోదండి. ఆ వ్యక్తినికైనా నేను పెళ్లి చేసుకుని ఉంటే ఈ రోజున జీవితం సర్వనాశనం అయిపోతుంది అనిపిస్తుంది. ఎప్పుడు ఆ నష్టాలు అనేటువంటి నీ జీవితంలో ఎదురైనప్పుడే. లాస్ ఉండాలి జీవితంలో, ఫెయిల్యూర్స్ ఉండాలి జీవితంలో. అన్నీ మనకు అనుకున్న విధంగానే జరిగిపోవాలంటే కష్టం. ఒకవేళ జరిగిపోవాలని కోరుకుంటే ఇస్తాడు దేవుడు అడిగితే, కానీ నష్టపోతే మాత్రం ఆయనకి సంబంధం లేదు. నష్టపోనవడమ్మ దేవుడు, మన దేవుడు ఎప్పటికీ నష్టపోవడం. పిలిచిన దేవుడు నమ్మదగిన, చెప్పండి, పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడేనా? నష్టాల పాలు చేసే దేవుడని ఉందా? నమ్మదగిన దేవుడు. గవర్నమెంట్లో నష్టపరిహారం ఇస్తున్నారండి, ప్రభుత్వ అధికారులు నష్టపరిహారం ఇస్తున్నారండి. మనం చేసింది ఏంటంటే వాళ్ళని నమ్మి ఒక ఓటేసినందుకే అంత నష్టపరిహారాన్ని అందిస్తే జీవితాన్ని సమర్పించేసాం దేవుడికి. మన ఆత్మ నేను పాదాలకు అప్పచెప్పాం, ఆయన నష్టపరుస్తాడా? నష్టపరచడో. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు ఫెయిల్ అయినా, ఏ విషయంలో నష్టపోయినా, ఏ విషయంలో అనుకున్నది జరగకపోయినా సంతోషించు, బాధపడకు. ఆ నష్టం మంచిదే. అలాగ అది అవుతేనే రేపు రోజున అంతకు మించిన దాన్ని అనుభవించగలుగుతాం మనం. అలా అవ్వడాన్ని బట్టే రేపు రోజున నువ్వు గణపరచగలుగుతావు దేవుడు. ఆ రోజు అలాగ లాస్ అవుతేనే అంతకంటే అద్భుతమైన ఫలాన్ని నువ్వు పొందుకునే అవకాశం ఇచ్చిన వ్యక్తి అవుతావు. లాస్ ఉండాలి, నష్టపడాలి. నా కూతురు నష్టపోయాను, నా బంగారు లడ్డికి కుమార్తెను నష్టపోయాను, ఎనలేని ప్రేమ, ఎనలేని ఆశను పెట్టేసుకున్నాను, నాకు పుట్టేటువంటి ఆ కుమార్తె అని చెప్పి చాలా అనుకున్నాను, నష్టపోయానని. కానీ దానికి మించిన రీతిలో దేవుడు దీవిస్తా అన్నాడు. నష్టపోయినా సరే నన్ను పట్టుకున్నావు కదా నువ్వు, నీకు ఉన్న ఏకైక ఆశ
చచ్చిపోయినప్పుడు కూడా నన్ను మాత్రం పట్టుకున్నా చూడు, ఇస్తాను దాని ప్రతి. చూద్ది కింద ప్రతి ఎలా ఉంటుందో, దాని యొక్క ప్రతి ఏ విధంగా ఉంటుందో నువ్వు అనిపించకపోతే నన్ను అడుగానన్న నా దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు అయ్యా. సంఘం అందరి ముందు కూడా వాగ్దానాన్ని ప్రకటించాను. గర్భంలో ఉండగానే కుమార్తెను ప్రకటించినటువంటి గొప్ప సావుకుడిని అని అనుకున్నాను. కానీ ఈ రోజున చేతికి అంది అందనట్టుగానే తీసేసావు. నేను ఇలాంటి వాడిని నమ్మకూడదు, నేను సిగ్గుపరచబడ్డానని ఈ రోజు కూడా దేవుని అనలేదు. నా తప్పే, నా జ్ఞానం, నా బుద్ధిహీనతే నేను నష్టపరిచిందని అనుకున్నాను. కానీ దేవుడు అన్నాడు, అంత నష్టంలో కూడా నన్ను పట్టుకున్నావు చూడు, దానికి వచ్చే ప్రతి నువ్వు అనుభవిస్తావో, ఆ రుచి నువ్వు చూస్తావు. దాని యొక్క నష్టపరిహారం ఏ మొత్తంలో ఉంటుందో నువ్వు అనిపిస్తావు. బాధపడుతుంటాను అప్పుడప్పుడు ఫోటో చూసుకున్నప్పుడు. గుర్తొచ్చినప్పుడు మా చెల్లి పాపం చూసినప్పుడు అలా గుర్తొచ్చేది ఏంటంటే, దాంతోపాటుగా దాని హైట్లోనే, ఆ వయసులోనే, ఆ డేస్లోనే పుట్టవలసిన పిల్ల మా టేనా కూతురుని ఎప్పుడు చూసినా నాకు గుర్తొచ్చేది ఒకటే, నా కూతురు ఈ పాటికి ఎంత ఉందని కదా, నా కూతురు దీంతో ఆడుకుంటూ ఉందని కదా. ఈరోజు బ్లెస్సీ కూతురు వస్తాయి కానీ ఆ పిల్ల ఆటలేదు. నా కూతురు బతుకుంటూ ఉంటే నా చెల్లి కూతురుతో చక్క ఇద్దరు కూడా ఆడుకుందరు కదా అని అనిపిస్తూ ఉంటుంది. అనిపించింది లేసాను, ప్రభా పర్లేదు, అయిపోయింది, ఇది అయిపోయింది, ఖచ్చితంగా ఇస్తావు. నేను ఎక్కడైతే లాస్ అయ్యానో అంతకు మించింది ఇస్తావు నువ్వు. నేను ఎక్కడైతే ఓడిపోయానని అనుకున్నా అంతకు మించిన విజయాన్ని అందిస్తావు నువ్వు. తెలిసి తెలియక ఎన్ని విషయాలు నష్టపోయినా ఆ నష్టాన్ని బట్టి దేవుడి దగ్గర కానీ కన్నీరు విడిస్తే ఖచ్చితంగా నిలబెడతాడమ్మా, నిలబెడతాడో. నిజంగా చెప్తున్నాను, నా టేనా కూతురును చూసిన ప్రతిసారి మా టేనా కూతురు కనబడదు అక్కడ, నా కూతురే. దాంతోపాటు నా కూతురు కూడా ఇదే వయసు, ఇదే ఫీలింగ్ ఉంటుంది. ఈ పాటికి ఇద్దరు ఇలాగే ఆడుకుందరే, దీనికి దానికి సేమ్ డ్రెస్ ఉందనే, లేకపోతే ఇద్దరినే కలిపి ఎత్తుకుని ఫోటో, ఇలాగ అన్నీ అవుతుంటా ఆలోచనలు. దాన్ని బట్టి నేను బాధపడలేదే. జరిగిపోయిన దాని గురించి బాధపడితే ఉన్న ఆనందాన్ని పోగొట్టుకుంటాను నేను. వెళ్ళిపోయి దేవుడి దగ్గర బాగానే ఉంది, ఒక రోజు ఉంది, డాడీ అని కౌగులించుకుంటుంది, అప్పుడు సంతోషిస్తాను. ఎప్పుడు పోతావా, ఎప్పటికైనా చూడాలి కదా. ఎంతమంది పూర్వీకులు ఎదురు చూస్తున్నారో మన రాక్ కోసం అక్కడ. ఎంతమంది పూర్వీకులు, దేవుని ఎరిగిన వ్యక్తులు, స్వీకరించిన వ్యక్తులు, మనకి తెలియని వ్యక్తులు ఎంతమంది మన రాక్ కోసం ఎదురు చూస్తుంటారో ఆ సీన్ అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆనందం వేస్తుంటుందమ్మా. నాకు తెలిసిన నా పూర్వీకులు, తాతయ్య గారు వీళ్ళ ఫోటోలే, కానీ నా వెనకాల ఇంకెంతమంది పూర్వీకులు ఉన్నారు. నేను చూడని పూర్వీకుల్ని నేను ఒకరోజు చూడబోతున్నాను. అది ఆనందం నాకు. అది నష్టపోవం ఎప్పుడు కూడా, నష్టంగా మనకు అనిపిస్తుంది. దేవుడిచ్చిన మాట, ఈ నష్టంలో నన్ను పట్టుకున్నా నేనిచ్చే ప్రతిఫలాన్ని నువ్వు ఏ విధంగా అనిపిస్తావు చూడు. నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది. కోల్పోయిన బిడ్డకి మించిన రీతిలో దేవుడు నన్ను నిలబెడతాడు దేవుడి కొరకు. నాకు నమ్మకం, అది విశ్వాసం, వెళ్ళలేని నమ్మకం అది. నో డౌట్. అది ఆ వాగ్దానం కూడా రీసెంట్గా మా అమ్మగారు తెలియపరిచాను. మా అమ్మగారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారో చూడలేదు, నేను చెప్పను అలాంటివి కొన్ని. నష్టపోవం, ఎప్పుడు నష్టపోవం. నష్టానికి ప్రతిగా చెప్పండి ఇచ్చే దేవుడు. హేబేలు నష్టపోయినని చెప్పి గుండెలు బాదుకుని తల్లి, హేబేలు కోల్పోయినని చెప్పి గుండెల్ని బాదుకుంటూ జీవితాంతం కూడా ఇంకా అలాగే ఉండిపోతాను అనుకుంది. కానీ ఎప్పుడైతే హేబేలుకు ప్రతిగా దేవుడు చేతునిచ్చాడో, ప్రభువా నీకు వందనాలు, హేబేలుకు ప్రతిగా ఇచ్చావు, నా ఆశను నెరవేర్చావు అని చెప్పి దేవుని స్తుతించగలిగింది. దేవుళ్ళలో నష్టం లేదు, దేవుడి యందు నష్టం రాదు. ఒకవేళ వచ్చినా దానికి ప్రతిగా ఇంకొకటి ఏదో ఒకటి దేవుడు ఇస్తాడు. రూపాయి పోయావా, 10 రూపాయలు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఇందులో లాస్ అయిపోయి, ఒక విషయంలో లాస్ అయిపోయావా 10 మెట్లు పైకి ఎక్కిస్తాడు దేవుడు. ఒక విషయంలో నష్టపోయావా 100 విషయంలో రాబడి తెచ్చి పెడతారు. బాగా గుర్తుపెట్టుకో, నేను పెద్ద అందులో బాగా అనుభవంలో ఉన్న వ్యక్తిని నేను. ఇందులో నష్టం ఉండదమ్మా, ఇందులో లాస్ ఉండదమ్మా. మనకు అనిపిస్తుంది అంతే, అది లాస్ లాగా, లాస్లో మనకు అనిపిస్తుంది అంతే. అంతేగాని బాధపడకండి. సంబంధాలు అయిపోయినాయి. బాప్తిజుల గురించి ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఆడపిల్లలు అయితే మరి ఎక్కువ ఉంటారు అనుకోండి, ఇక్కడ లేరు అనుకోండి. సంఘంలో చెప్తున్నాను, ప్రతికూలతలో కూడా దేవుని మీద విశ్వాసించి అడుగులు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. బంగారులాంటి సంబంధం పోయిందంటారు. బంగారులాంటి సంబంధం అని నువ్వెందుకు అనుకుంటున్నావు? బంగారులాంటి సంబంధమే ఎవరు చూడలేదమ్మా ఈ న్యూస్. ఎంత బాధ వేసింది నాకు. ఇద్దరు భార్య భర్తలు, మరి ఇద్దరి మధ్యన ఏం క్లాషులు ఉన్నాయో నాకైతే తెలీదు. ఇద్దరు డైవర్స్ తీసేసుకుంటున్నారంట. ఇంక 2-3 రోజుల్లోనూ 2-3 వీక్స్లోనూ డైవర్స్ తీసుకుంటున్నారంట.
కానీ ఆ భర్త గారికి మాత్రం పిల్లోడు అంటే చాలా పిచ్చంట. కుమారుడు అంటే ఎనలేని ప్రేమ అంట. ఎత్తుకుని అయ్యి కొని ఇస్తూ ఉంటాడంట. ఇంక డైవోర్స్ కానీ అవి కంప్లీట్ అయిపోతే కొన్ని రోజులు అక్కడ ఉండాలి, కొన్ని రోజులు ఇక్కడ ఉండాలి. మరి అమ్మగారికి అక్కడ ఉంచడం ఇష్టం లేదు. నాకు దక్కకూడదు, నా భర్తకే దక్కకూడదు అనుకున్నది ఏటో పడుకున్న 3 ఏళ్ళు పిల్లని తీసుకుని గోడకేసి కొడేసిందండి. పీక్ కోసేసింది వెంటనే. ఎడ్యుకేటెడ్ ఫెలోస్ వాళ్ళు. నిద్రలో ఉన్నవాడికి తెలియదు ఏం జరుగుతుందో, కళ్ళు తెరిసిలో ప్రాణం పోయింది. ఎందులో వచ్చింది అది? గోవాలో. ఎవరో చెప్పారు నాకు మొత్తానికి. గోవాలోనే అనుకుంటాను. ఇంక డైవర్స్ కానీ అది కంప్లీట్ అయిపోయిందంటే కొన్ని రోజులు భర్త దగ్గర ఉండాలి, కొన్ని రోజులు భార్య దగ్గర, తల్లి దగ్గర ఉండాలి, తండ్రి దగ్గర ఉండాలి. ఇప్పుడు ఇవిడికి ఇష్టం లేదు, తండ్రి దగ్గరికి ఆ పిల్లోని పంపించడం ఇష్టం లేదు. ఇంకా అది అయితే ఇంకా పిల్లోడు అక్కడే ఎక్కడ ఉండాలనేటువంటి బాధ ఉందేమో. ఆ భర్త గారి దగ్గరికి పిల్లోని పంపించడం అనేది ఇష్టం లేదేమో. పడుకున్న పిల్లడు అంటే 3 years 4 years అంట. నర్సరీ చదువుతున్నాడు అంటే ఎంత ఉంటుంది? 3 years ఉంటుంది నర్సరీ అంటే, బిలో LKG. పడుకున్న వాళ్ళు పాట్నం కొడేసిందండి వాడేసి. మళ్ళీ నిమిషం కూడా ఆలోచించకుండా పీక్కు వస్తుంది. అంత క్రూరల్ అయిపోయింది ఆవిడ. బంగారులో వాటి సంబంధమైన పెళ్లి చేసి ఉండొచ్చు నాకు తెలిసి. ఇద్దరు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కదా, ఎంత పెద్ద ఎడ్యుకేషన్ వాళ్ళకి, ఎంత పెద్ద ఎడ్యుకేటెడ్ ఫెలోస్. చదువును చూసి, రంగును చూసి, ఎత్తును చూసి, ఆస్తును చూసి, బంగారాన్ని చూసి, ఇచ్చే కట్నాన్ని చూసి బంగారులాంటి సంబంధం అనకండి. బంగారులాంటి సంబంధం వస్తువుల్లో, బంగారాల్లో కనబడదో. దేవుడి చిత్తంలో ఉంటుంది బంగారులాంటి సంబంధం. ఆయన ఇచ్చేది ఎప్పుడు బంగారులాంటి ఎత్తాడు, వెండి ఎత్తడు ఎవడో. ఆయన ఉండే చోటే బంగారంతో కట్టబడింది అక్కడ. ఆ 4 సంవత్సరాల పిల్లల్ని కొట్టేసింది. ఎంత బాధ, ఎంత బాధ. ఆ పిల్లోడు ఏం తప్పు చేసాడండి పాపం? అంత అందంగా పుట్టడం ఆ పిల్లోడు చేసిన తప్పేమో. అంత అందంగా పుట్టడం. పిల్లలు లేకేమో చాలామంది ఏడుతున్నారు. ఉండి వీళ్ళు ఏమో. అందుకే బైబిల్లో ఉంది, అంత్యకాలంలో ప్రేమ చల్లారిపోద్ది, ఉండదు. ఒక తల్లి అంత సొంత కొడుకుని చంపుకుందంటే ప్రేమ ఎక్కడుందండి? ప్రేమ ఉండదాం. ముందు రోజుల్లో తినేస్తారంటే పిల్లల్ని, సొంత తల్లిదండ్రులు తినే రోజులు వస్తాయని ఉంది. ప్రేమ చల్లారిపోయినప్పుడు ఒక పిల్లని చంపుకొని తినగలం మనం. ప్రేమ ఉండగా చంపగలం ఆ పిల్లోడిని? ప్రేమ చచ్చిపోయిన తర్వాతే. అలాంటి రోజులు వస్తున్నాయి. సిద్ధపడడం అంటే ఇంకా చాలామంది సిద్ధపడడానికి ఆలోచన. రక్షణ పొందుకోండి అంటే ఇంకా పెళ్లి గురించి అండి. అదే పెళ్లి గురించి ఏం అర్థం అవ్వట్లేదు. నేను ఈ మధ్యన లోకంలోకి వెళ్ళాను కాబట్టి నాకు తెలిసిన, లేకపోతే తెలదు. ఇంకా సాతానుగడికి టైం అయిపోతుందని తెలుసు. అందుకే అన్ని విధాలుగా వాడేసుకుంటాడు అందరు. నేను నమ్మతం అన్నదే అన్నాను. లైఫ్లో ఎప్పుడూ చూడలేదమ్మా. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంత ప్రతికూలత భారతదేశంలో ఉందని నేను తెలదు. మొన్న వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నాను శుక్రవారం రోజు. ఎంత ప్రతికూలత ఉందేటం బాబు, ఎంత విచక్షణారహితంగా దేవుని విమర్శిస్తున్నారు. అయ్యి బాబు, వాళ్ళు అనే మాటలో వాళ్ళకి సిగ్గుని తెచ్చిపెడుతున్నా లేదే కానీ విని నాకు సిగ్గేస్తుంది. అంత దారుణంగా తిడుతున్నారు. ఆయన మాట్లాడుతూ మా అమ్మకి చెప్పిన మాట, సాతానికి తెలుసమ్మా ఆయన సమయం సమీపించేసింది, ఆయన వచ్చే రాకడ దగ్గర అయిపోయిందని తెలుసు. సాధ్యమైనంత మందిని తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. సాధ్యమైనంత మందిని. ఒక సిస్టర్ గారు ఫోన్ చేశారు, ఒక తమ్ముడు ఫోన్ చేశాడు. ఎవరెవరన్నా తెలియదు. చాలా లాట్ ఆఫ్ నెంబర్స్, అసలు సేవ్ కూడా చేయలేదు కొంతమంది. అయితే అందరూ సేవ్ చేయట్లేదులే. కొన్ని సేవ్ చేసుకున్నాం, కొన్ని చేయలేదు. వాళ్ళు అన్న మాటని, లేదంటే నేను చాలా సరదాగా తీసుకున్నానండి. 26 క్వశ్చన్లని చాలా నార్మల్గా తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఎందుకు ఫీల్ అయ్యానంటే 90s పడుకుంటున్నారు క్రైస్తవులు అన్న మాట నాకు బాధ పెట్టింది. ఎందుకంటే అంత దారుణంగా మాట్లాడుతున్నాడు అని అనుకుని దేవుడు ప్రేరణ మేరకు అది పెట్టాను. కానీ అంత వైరల్ చేసింది నేను కాదు, దేవుడు చేసుకుని పోయాడు. దాన్ని హ్యూజ్ రివైవల్ తీసుకొచ్చింది. అది చాలా అద్భుతంగా తీసుకుని వచ్చింది. తర్వాత ఇంక యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి వాక్యంలో ఇంకెంతమంది వాక్యాలని తప్పుగా చూపిస్తూ ఎంతమందిని దారి తప్పిస్తున్నారో నాకు తర్వాత అర్థమైంది. ఒక సిస్టర్ గారు ఫోన్ చేశారు, కథ మందిరానికి సంబంధించిన ఆవిడే. ఫోన్ చేసి, అన్న చాలా క్వశ్చన్లు ఉన్నాయి దేవుళ్ళలోకి రావాలనుకునే వ్యక్తులకి అన్నది. దేని గురించి అండి అని అంటే, ఇప్పుడు వీళ్ళే, ఈ మతోన్మాదులే, క్రైస్తవ అతీత శక్తులే బైబిల్లో ఉన్న వచనాన్ని చూపించి తప్పు పడుతున్నారు. ఇప్పుడు ఆ తప్పు పడుతున్నప్పుడు, తప్పుగా అనిపించినప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఏం చేయరు, రారు. మా అత్తగారే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. ఆవిడ నిజమే కదమ్మా అని అంటే, ఖచ్చితంగా వాళ్ళు ఏ వచనాలను అయితే తప్పు చూపుతున్నారో, ఎత్తు చూపుతున్నారో అది తప్పు కాదని నిరూపించడానికి నువ్వు మాత్రమే సమర్థుడు, నువ్వు రావాలని చెప్పి ఆవిడ మోటివేట్ చేస్తుంది మనం. లేకపోతే నాకు అవసరం లేదు అసలు.
లేకపోతే చేతిలో నాకు శత్రువులు పెంచుకోవడం నాకేం కర్మ అండి? నాకేం వస్తుందండి? శత్రువులు అయిపోతున్నాను తప్ప అందరూ చాలామంది దగ్గర నేను వచ్చే వాళ్ళు సైతం ఆగిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ వచనాన్ని చూపించి తప్పుదారి పట్టిస్తున్నా. నిజమే కదా, బైబిల్లో ఇంత దారుణమైన మాటలు ఉన్నాయి, ఇలాంటి మాటలు ఉన్నాయి అని చెప్పి అనుకుని ఈడి దేవుడు ఎందుకు అవుతుంది, ఈడి పరిశుద్ధుడు ఎందుకు అవుతుంది, ఇది పరిశుద్ధ గ్రంథం ఎందుకు అవుతుందని అనుకుంటున్నారు. ఆ కారణాన్ని బట్టే ప్రేమ లేదమ్మా, చల్లారిపోతుంది. అసలు లేదు, విచక్షణ జ్ఞానం లేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. బంగారు లాంటి కోల్పోయాను, బంగారు లాంటి తప్పిపోయింది, బంగారు లాంటి చేయి జారిపోయింది అని అనుకోకండి. ఖచ్చితంగా దానికి మించిన దాన్ని ఇవ్వగలిగేటువంటి దేవుడు, అందులో సందేహం లేనే చెప్పండి. లేదు, కోల్పోయాను అనుకోకండి. ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, అవకాశాలు వస్తూ ఉంటాయి. కొన్ని దేవుడి నుంచి వస్తూ ఉంటాయి, ఎక్కువ సాతాన్ నుంచి వస్తూ ఉంటాయి. సాతాన్ నుంచి వచ్చి నీకు కోల్పోయి పెద్ద విషయం కాదు. దేవుడి నుంచి వచ్చి నీకు కోల్పోతేనే మళ్ళీ కొంచెం కష్టపడాలి, మళ్ళీ బాధపడాలి, మళ్ళీ పట్టుకోవాలి దేవుడిని. అన్ని దేవుడి నుంచి వచ్చేవనుకోండి చెప్తున్నాను. అలాగే ఇప్పుడు స్టూడియోస్ నుంచి నా ఫోన్ వస్తుంది, బెర్రండి నీకు కూర్చోవాలి అదే చెప్పి, అమ్మో ఫేమస్ అయిపోతాం కదా. ఎందుకు ఫేమస్? ఆ ఫేమస్ నాకెందుకు బాబు, నేను ఆల్రెడీ ఫేమస్సే, మరి ప్రత్యేకంగా ఫేమస్ అవ్వాలా? దేవుడి ప్రేరణ లేకుండా ఏ పని కూడా మొదలు పెట్టకండి. నష్టాల వెనక దేవుడి చిత్తం ఉండట్లేదు చాలామంది జీవితాల్లో. దేవుడిని అడగట్లేదు చాలామంది. వ్యాపారంలో కావచ్చు, అప్పు ఇచ్చే విషయంలో కావచ్చు, ఎవరికో ఇద్దరికి మధ్యలో నిలబడే విషయంలో కావచ్చు, ఒక పెళ్లి విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, తీసుకునే సబ్జెక్ట్ విషయంలో కావచ్చు. ఇక దేవుడి చిత్తం ఉండట్లేదు, నష్టపోతున్నారు, తర్వాత బాధపడుతుంది, మళ్ళీ టైం పడుతుంది కదా. సరే, ఎప్పటికైనా దేవుడు నిలబెడతాడు. నష్టాన్ని పూడ్చే దేవుడు, పరిహారాన్ని అందించగలిగే దేవుడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా.